నమస్కారం జొన్నవిత్తుల గారు. నమస్కారం అండి అంజి గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. ఒక భాష మీద, సంస్కృతి మీద ఒక పార్టీ వెలసి దానికి ప్రజలు మద్దతు ఇస్తారనే నమ్మకం మీకు ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందని అంటే, ఈ భాషా సంస్కృతులకి ప్రభుత్వాలు చేసినటువంటి ద్రోహం అంత బలంగా ఉన్నది. దాని ప్రభావం ఈ భాషని, సంస్కృతిని ఆరాధించేటువంటి వాళ్ళకి అంత బాధ ఉన్నది. వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉన్నది. కనుక అది నేను చూసి గమనించి దీనికి మనం ప్రతిఘటించి నిలబడినట్లయితే తప్పకుండా సమాజం నుండి చాలా చక్కని మద్దతు వస్తుంది. ఒక దృఢమైనటువంటి ఒక సమూహంతో, ఓటు బ్యాంకుతో ఈ దుష్ట రాజకీయాలని మనం ఎదుర్కోవచ్చు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పి వీళ్ళందరినీ కూడా దారికి తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు అంతా డబ్బు మీదే తిరుగుతూ ఉంది కదండి రాజకీయం అనేది. విరక్తితో, అసహ్యంతో ఓట్లు వేయకుండా 25% మంది ఉన్నారు. 70-72% ఓట్లు పడుతున్నాయి. మహా అయితే 75% పడుతున్నాయి సగటున మొత్తం రాష్ట్రం అంతా కలిపితే. రైట్. 25% ఎందుకు ఇట్లా ఓట్లు? ఒక 5% హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు, అత్యవసర విధుల్లో ఉండేవాళ్ళు ఒక 5% ఉంటారండి. 5 ఎక్కువ, అసలు 5% ఉంటారనుకుందాం. పోనీ 10% ఉంటారనుకుందాం. మరి మిగతా 20% మంది ఎందుకుని ఓట్లు ఇట్లా? ఆ 20% మంది ఈ డబ్బులు తీసుకోవట్లా. చూడండి, నేను అది చూస్తున్నా. డబ్బులు పంచటం మీరు చూస్తున్నారు. డబ్బులు పంచినా తీసుకొని 20% మంది ఉన్నారు. వాళ్ళకి కులం పిచ్చి లేదు. కులం పిచ్చితో రాజకీయం జరుగుతుందని చూస్తున్నాం మనం. కానీ ఆ ఓట్లు వెయ్యని 20 మందికి కులాభిమానం లేదు. ధనం మీద వాళ్ళకి ఏమీ పెద్ద ఆశ, వ్యామోహం లేదు. వాళ్ళేం సారా పోస్తే తాగేసి ఓట్లు వేసే రకం కాదు. ఎవడికి వేసినా ఒకటే, ఈ దౌర్భాగ్యంలో ఎవడికి వేసినా ఒకటే అని చెప్పి వాళ్ళు రావట్లా. వాళ్ళేం బద్ధకస్తులు కాదు, సోమరులు కాదు. వీళ్ళ దౌర్భాగ్యాన్ని చూసి అసహ్యించుకుని వాళ్ళు రావట్లా. సరైన పార్టీ లేదు అని. కనుక మనం సరైనటువంటి పార్టీ ఇది. వీళ్ళు ధర్మబద్ధంగా నిలబడ్డారు. వీళ్ళ మేనిఫెస్టోలో ప్రతి అంశము కూడా ధర్మము, ప్రజలకి శ్రేయస్సుని కలిగించేది, ఏ స్వార్థము లేదు దీంట్లో అని గనక ఒక విధానంతో, ఒక మేనిఫెస్టోతో, ఒక నిబద్ధతతో ఒక సమూహం గనక నిలబడినట్లయితే ఆ 20% వచ్చి ఓట్లేస్తారండి. 6% ఓట్లున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లాంటి వాడు వచ్చి భుజం తట్టి పక్కన కూర్చున్నాడు. ఆయన ఎంత? ఇప్పుడున్నది 6% కదా. 6%. 20% మంది ఓట్లు వేయటల్లా. ఆ 20% మందిని ఓట్లు వేయించుకునేలాగా ఎవరన్నా చేయగలరా? అధికార పార్టీ చేయగలదా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయగలదా? వీళ్ళ విధానాలు వాళ్ళకి నచ్చవు. ఆ 20% వాళ్ళు రారు. వీళ్ళు ఏం చేసినా, డబ్బిచ్చినా, సారా పోసినా, కులాభిమానాన్ని రెచ్చగొట్టినా వాళ్ళు రావట్లా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ధర్మం కోరుకుంటున్నారు, నీతి నిజాయితీలు కోరుకుంటున్నారు. వాళ్ళు వారసత్వ రాజకీయాలు కోరుకోవట్లా. వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. లేకపోతే 20% ఎందుకు వేయరు? ఆ 20%లో ఎవరు? కొన్ని నగరాల్లో చదువుకున్న వాళ్ళు సెలవు కూడా ఇచ్చినా సరే రావట్లా. ఎందుకని? వాళ్ళు సోమరులు కాదు. అది చూడండి అక్కడ. వాళ్ళకి నోటా ఒకటి ఉందిగా. నోటా కంటే కూడా, నోటాకి కూడా కొద్దిమందే వచ్చేవాళ్ళు. నోటాకి వేసేవాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు 2,40,000 మంది దాదాపు వేశారు కిందటిసారి. అంటే 2,40,000 మంది ఇంట్లోంచి వచ్చి, బద్దకించకుండా వచ్చి, మీరెవరూ మాకు నచ్చలేదని చెప్పారు. అవునా? 2,40,000 ఓట్లు అని అంటే ఒక పార్టీ గెలవటానికి, ఓడిపోవటానికి కీలకమైనటువంటి శాతం అది. అవునా? మరి వాళ్ళు గనక రేపు ధర్మంగా వీళ్ళు ఉన్నారు, ఈయన మాట్లాడేది నిజం, ఇది ప్రజలకి శ్రేయస్సును కలిగిస్తుంది, సమాజానికి శ్రేయస్సును కలిగిస్తుంది, దీంట్లో ధర్మం ఉన్నది అని అంటే ఆ 2,40,000 మంది 20% మంది, దాదాపు 3,89,00,000 చిల్లర ఓటర్లు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఏమండి? దాంట్లో 20% వెయిట్ లేదంటే దాదాపుగా మీకు 80 లక్షల మంది వెయిట్లో దాదాపుగా 76 లక్షల మంది, 75 లక్షల మంది వెయిట్ లేదు కదా. ఇంకా మీరేం నాయకులండి?
గొప్ప నాయకులు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడని ఊరికినే మీరు మీ సోషల్ మీడియాలోనూ మీకు అండగా నిలబడిన మీడియాలో మీరు భజన చేయించుకోవటం తప్ప 75 లక్షల మంది ఓట్లేసే వాళ్ళ చేత వచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోలేకపోతున్నారు. మీ పరిపాలనకి వాళ్ళందరూ కూడా అసహించుకుని వ్యతిరేకంగా ఓటు వేయటల్లా. అది నాయకత్వం. వాళ్ళు 75 లక్షల మంది వాళ్ళు మీకు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారంటే వాళ్ళకి చైతన్యం కలిగించి, వాళ్ళకి మీరు ఒక నమ్మకం కలిగించి వాళ్ళు వచ్చి ఓటు వేయించుకునేలాగా చేసుకోలేకపోతున్నారంటే ఇది ఒక నాయకత్వం. ఇది అన్ని పార్టీలు ఆలోచించవలసిన విషయం. మీరు కులాన్ని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చేటో చోట డబ్బులు ఇచ్చి సారా పోసి మరో రకంగా బూత్ క్యాప్చరింగ్ చేసి దొంగ ఓట్లు వేసుకుని అన్ని రకాలుగా చేసి 25-30 కోట్లు ఖర్చు పెట్టి గుండె మీద చేసుకుని నేను గెలుస్తానని చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. ఎందుకని? ఎందుకని? మీ దగ్గర నైతికమైనటువంటి స్థైర్యం లేదు. మీరు ఆధారపడినటువంటి వ్యవహారం అంతా కూడా దుర్మార్గం. ఇప్పుడు మీరు మేనిఫెస్టో అంటున్నారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉచితాలు లేనిది ఏ ఒక్కరికి కూడా సంతృప్తిగా లేదు. మేనిఫెస్టోలో ఉచితాలు లేకపోతే అసలు ఇతను నాయకుడేనా అనే విధంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మరి మీరు ఎవరిని టార్గెట్ చేయగలుగుతారు? మీ మేనిఫెస్టో ఏంటి? నేను మీకు ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్తా. 3,80,00,000 మంది సుమారుగా ఒక 2 లక్షలు అటు ఇటుగా ఓటర్లు ఉన్నారంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఈ 3 కోట్ల మంది కూడా మాకేం చేశారు అనేది చూస్తారండి. కొంతమంది మా కులం వాడు అవునా కాదా అని చూస్తారు. కొంతమంది పార్టీలకి బాగా అనుబంధం ఉంటుంది. వాళ్ళకి వీరావేశంతో పార్టీలతో వాళ్ళు మమేకం అయిపోయి ఉంటారు. ఆ పార్టీ వాళ్ళని చూస్తారు. రెండోది అవతల పార్టీ వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. స్థానికంగా కూడా అవతల పార్టీల్లో ఊళ్ళల్లో వీడికి వ్యతిరేకమైన ఒక వర్గం వాళ్ళు ఉంటారు. కనుక వాడున్నాడు కనుక అక్కడ వీడు ఇక్కడుండి దీనికి పనిచేస్తుంటాడు. ఇట్లా రాగద్వేషాలతో వాళ్ళకు కావాల్సినటువంటి పప్పు బెల్లాలతో ఆధారపడి 3 కోట్ల మంది ఓట్లేస్తారు. చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. దీనికి ఎవరు అతీతులు గారు. ఆ మాయలో పడిపోతారు. ఈ 80 లక్షల మంది ఉన్నారు చూసారా? ఈ 80 లక్షల మంది వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళు పెద్ద ఓటు బ్యాంకు. వాళ్ళు నైతికత అనేటువంటిది చూస్తున్నారు. వాళ్ళు నేను అది చూస్తున్నా. కానీ 20% ఉందా అండి? అది కన్ఫర్మేషన్ అయినా మీకు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి కదా. 72% పోలైంది, 70% పోలైంది, 69 పోయింది, 65 పడింది అని ఇట్లా చూస్తున్నారు కదా మీరు. హైదరాబాద్ లో ఎంత పడింది మనం చూసారు కార్పొరేషన్ ఎన్నికల్లో మొన్న ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో మీకు 4ంటికి కూడా మీకు 45-50 లోపు ఉంటుంది. బట్ కారణం మీరు అనుకున్నది అయ్యి ఉంటుందా? ఇప్పుడు ఎవరైనా తాను అనుకుంటున్నది నమ్మితేనే కదా ముందుకెళ్ళేది. అయి ఉంటుందా అని మీరంటారు. అయి ఉంటుందనే దృఢమైనటువంటి నమ్మకం. పైగా ఇంకోటి అండి, రాష్ట్రంలో తెలుగు భాషాభిమానులు అనేవాళ్ళు ఉన్నారు కదా. నా మనవరాలకి తెలుగు రాకుండా పోతుంది, నా మనవడికి తెలుగు రాకుండా పోతుంది, ఒక శాస్త్రీయ సంగీతం లేదు, కళలు లేవు, అన్ని నాశనం అయిపోయినాయి అనే బాధ ఉన్నవాళ్ళు ఉన్నారా? 5% ఉంటారా? వీళ్ళు 100కి 5 ఉంటారా? దేవాలయాల పరిస్థితి చూస్తే ప్రతి దేవాలయంలోనూ దోపిడే కదా. 2 గంటలు చూడండి, ఏ దేవాలయంలోనో చూసుకోండి, ప్రధాన కాణిపాకం కానీ కాళహస్తి కానీ ఒక తిరుపతిలోనే అందరినీ కలిపేస్తున్నారు. చివరిలో కనకదుర్గ దేవాలయం కానీ ఎక్కడన్నా సరే ఉత్సవాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ప్రధానంగా 500, 300, 200 టికెట్లు పెడుతున్నారు. పెట్టిన తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు 500 రూపాయలు 300 రూపాయల టికెట్ కొనుక్కుని 5 నిమిషాల్లో చకచకా వెళ్ళిపోయి అమ్మవారిని గర్భాలయంలోకి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వస్తున్నారు. మీరు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒక పూట 2 పూటలు 3 గంటలు నేను ఆ క్యూలో ఉండి అలా 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 నడుచుకుంటూ వెళ్ళి అక్కడెక్కడో గర్భాలయంలో లోపల ఎక్కడో ఉంటుంది అమ్మవారు. ఇక్కడి నుంచి నేను హుండీ పెడతారు కదా, హుండీ దగ్గర నుంచి నమస్కారం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. 4 గంటలు 5 గంటలు పడిగాపులు కాచిన నేను దూరం నుంచి నమస్కారం చేస్తున్నా. డబ్బులున్న మీరు 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో గర్భాలయంలోకి వెళ్ళి దగ్గర నుంచి చూస్తున్నారు. అంటే ఏంటి? డబ్బు లేకపోతే నేను అంటరాని వాడిని అని వాళ్ళ. అవునా?
డబ్బు లేకపోవటం వల్ల నేను దూరంగా దర్శనం చేసుకోవాలి. 4-5 గంటలు వేచి ఉండి, అమ్మవారి మీద భక్తితోనే కదా, స్వామివారి మీద భక్తితోనే కదా నేను వేచి ఉంది. నీకు భక్తి ఉందో లేదో, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు వెంటనే వెళ్ళేసి గర్భాలయంలోకి చొరబడిపోయి దండం పెట్టించుకుని నీ గోత్రనామాలతో అర్చన చేయించుకుని మరీ వచ్చేస్తున్నావు. నువ్వు నా గోత్రనామాలతో అర్చన చేసేవాడెవడు? అసలు నాకు దర్శనం అయ్యే అవకాశం ఎక్కడ? నువ్వు వెళ్ళి అటు ఇటు తిరగటం వల్ల నాకు అమ్మవారు కూడా కనిపించట్లేదు నాకు అక్కడ. ఇదే హిందూ మతంలో మీరు చేసేటువంటి దేవాలయ నిర్వహణ ఈ ప్రభుత్వాలు? కోట్ల మందికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కోట్ల మంది సాధారణ భక్తులకి, వేల మందికి మాత్రం డబ్బు పెట్టగలిగినటువంటి వాళ్ళు మీరేమో గర్భాలయంలోకి వెళ్ళిపోతారా? ఏంటి నీ భక్తికి నా భక్తికి తేడా ఏంటి? అసలు ఈ మధ్య ఇంకా ఆఫర్లు పెడుతున్నారు కదా సార్ దేవుడికి. నేను అదే చెప్తా, ఇది నచ్చని వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, హిందూ మతం ఇట్లాంటిది అట్లాంటిది అని ఇతర మతాల వాళ్ళు ఆరోపిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారా? హిందూ మతానికి ఒక రకమైన మచ్చ తీసుకొస్తున్నారా ఈ ప్రభుత్వ విధానాల వల్ల? దానికి బీజేపీ ఉంది కదండి. మరి మీకు చెప్తాను, మళ్ళీ మనం అటు పెడితే బీజేపీ ఏం చేసింది? దాని మీద కాదు, నాకు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి విధానం వల్ల హిందూ మతానికి మచ్చ వస్తున్నది. తద్వారా ఏమవుతుంది, హిందూ మతం పలసనబడుతోంది. నువ్వు హిందూ మతంలో ఉన్న దేవాలయం మీద భక్తితో జనం వస్తున్నారు, దాంట్లో ఆదాయం నువ్వు కాజేస్తున్నావు. నువ్వు దాంట్లో ఆదాయం కాజేసి హిందూ మతంలో నువ్వు డబ్బు లేనటువంటి వాడికి దర్శనం నువ్వు ఇవ్వట్లా. నువ్వు ఈ విధానం ప్రతి దేవాలయంలో మారాలి. నేనేమంటానంటే దీనికి ప్రతిదానికి కూడా పరిష్కారం చెప్తా. నేను కేవలం సమస్య చెప్పడం విమర్శించడం కాదు. సమస్య ఎవడన్నా తెలియగలవాడు చూస్తాడు, ఇది సమస్యని గ్రహిస్తాడు, దాని గురించి మాట్లాడగలిగిన వాడు. అది కాదు, నువ్వు దానికి ఏమిటి నువ్వు పరిష్కరించగలిగింది, నువ్వు నీదైన పరిష్కారం చెబితే ఇంకా మేధావులు ఉంటారు, వాళ్ళు ఆలోచించి ఇంకా అనేక పరిష్కారాలు చెప్తారు. ఏమిటంటే మీ దగ్గర 400 ఉన్నాయి, మీరు తొందరగా వెళ్ళిపోవాలి, మీరు దర్శనం చేసుకుని మీరు వెళ్ళిపోవాలి, టికెట్ కొనుక్కోండి, మీరు ఎవగవా లైన్లో వెళ్ళండి, హుండీ యువతలో ఉండి నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి. నేను 4-5 గంటల మట్టి నేను ఉంటాను కదా, నన్ను గర్భాలయంలోకి తీసుకెళ్ళండి. నేను ఒక పూటంతా నేను నిలబడ్డానండి భక్తితో. నన్ను ఈ ఉచితంగా నువ్వు గర్భాలయంలోకి తీసుకెళ్ళి అమ్మవారిని స్వామివారిని దగ్గర నుంచి చూసేట్టుగా కాణిపాక వినాయకుడినో లేకపోతే కనకదుర్గనో నేను నమస్కారం చేసుకుని వస్తే నాకు సంతృప్తి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అమ్మవారిని చూడటం చాలుగా, మీకు దర్శనం చేసుకుని మీరు ఊరు వెళ్ళిపోవాలండి, లేకపోతే వేరే పనులు ఉన్నాయి, మీకే డబ్బులు ఇచ్చేసి టికెట్ కొనుక్కోండి. 5 నిమిషాల్లో హుండీ దగ్గరికి వెళ్ళండి. హుండీ నుంచి ఇక్కడి నుంచి నమస్కారం చేసుకుని అమ్మ మరొకసారి ఎప్పుడో ఒక పూటంతా వచ్చి దర్శనం చేసుకుంటా నువ్వు మొక్కుకుని వెళ్ళిపో. నువ్వు అంతేగాని నువ్వు డబ్బు ఉంది కదా అని చెప్పి నువ్వు గుళ్ళోకి ఎడుతున్నావు అనుకో, హిందూ మతానికే అది కళంకం. ఈ ప్రభుత్వ విధానాల వల్ల మీరు డబ్బులు దోచుకుంటూ మీరు పెట్టిన ఏర్పాట్ల వల్ల హిందూ మతానికి కళంకం వస్తుంది. తద్వారా మీ దేవుడికి ఏమిటి మహిమ అని అన్నాడు అనుకోండి, మేమేం చెబుతామండి? నీ దేవుడికి ఆర్తితో భక్తితో 2 పూటలు ఉన్నటువంటి వాడికేమో దూరం నుంచి దర్శనం చేసి ఒక క్షణంలో వెళ్ళిపోమంటారా? డబ్బు ఇచ్చినటువంటి వాడికేమో టికెట్ పెట్టి కొనుక్కున్న వాడికేమో మీ గర్భాలయంలోకి తీసుకెళ్ళి వాడికి దగ్గర అమ్మవారి మెళ్ళో దండ తీసి వాడి మెళ్ళో వేసి మీరు పంపిస్తారా? ఇది హిందూ మతానికి కళంకం. మా స్వామివారి మహిమలని కూడా మీరు తగ్గించేస్తున్నారు. మా భక్తికి కూడా ఒక అపనమ్మకం వస్తుంది మీ దుష్ట చేష్టల వల్ల. కనుక ఈ దుష్ట చేష్టలు మారాలి. అది ప్రభుత్వం ఏదైనా సరే మాకు చిన్న విషయం. మీరు ఏదో బీజేపీ అన్నారు చూసారా, అది బీజేపీయా, తెలుగుదేశమా, వైసీపీయా, ఇవన్నీ కూడా చిన్న విషయాలు. ఒక పార్టీ కొన్నాళ్ళు ఉంటుంది, ఒక పార్టీ కొన్నాళ్ళు ఉండదు. కానీ దేవాలయ వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది, దేవుడి మీద భక్తి ఎప్పుడూ ఉంటుంది. ఈ భక్తికి ఎప్పుడూ కూడా ఆటంకం ఉండకూడదు, ఆ దేవాలయ వ్యవస్థకి కళంకం ఉండకూడదు. అట్లా ఉండాలి మీ ప్రభుత్వం, మీ విధానం. అలా ఉండకుండా మీరు ఈ దేవాలయ వ్యవస్థలన్నింటినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకుని దీని మీద వచ్చే ఆదాయం అంతా మీరు దోచుకుంటూ దేవాలయాలన్నీ కూడా పాడుపడిపోయేలాగా చేస్తూ, స్కాంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు చెదలు పట్టిపోయి ఉన్నాయి. వాటి రథాలు, వాటి వాహనాలు, చెక్క వాహనాలు చౌడు పట్టిపోయి ఉన్నాయి. దేవాలయ గోడలు చిలుం పట్టిపోయి ఉన్నాయి. గోపురాలు చిన్న జల్లు పడితే చాలు ఆ గోడల పగుళ్లలోంచి నీరు జారి ఆ చెమ్మకి నీరంతా గర్భాలయంలోకి ఎడుతోంది.
1800 రూపాయల అర్చకుడికి జీతం కొన్ని దేవాలయాల్లో. స్కాంద పురాణంలో మహాద్భుతమైన దేవాలయాలు అని చెప్పినటువంటి దేవాలయాల సంగతి చెబుతున్నా. 1800 అర్చకుడిని అడిగా, అంటే 60 రూపాయలు రోజుకి. ఆ అర్చకుడికి వచ్చే జీతం కన్నా అక్కడ ముష్టెత్తుకునే యాచకుడికి ఎక్కువ వస్తుంది అర్చకుడి కంటే. ఒక్కొక్క దేవాలయానికి 100 ఎకరాలు ఉన్నాయి భూములు. ఆ భూముల రికార్డులన్నీ తారుమారు చేసి పారేశారు. ఆ ఎకరాలతో వచ్చేటువంటి హైవేస్తో బ్రహ్మాండంగా నిత్యోత్సవం బ్రహ్మాండంగా తిరుపతిలో ఎలా జరిగిందో అలా ప్రతి దేవాలయానికి జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించి పారేశారు. మొత్తం దేవాలయాల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టి పారేశారు. ఏ దేవాలయాన్ని పట్టించుకోరు. కొన్ని దేవాలయాలకి ప్రాచీనత్వం లేకుండా పిచ్చి పిచ్చి రంగులన్నీ వేసేశారు. దీన్నే ప్రధానాంశంగా తీసుకోవాలన్నారా? దీన్ని కాదు అని ఇట్లా అనేకం ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి నదీ జలాల పరిరక్షణ. ఏ నది అయినా సరే మురుగుంట నదే అది, నదే మురుగుంట. ఇప్పుడు మీరు చూసేది గోదావరి కానీ, తుంగభద్ర కానీ, పెన్న కానీ, కృష్ణ కానీ, ఏదన్నా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి నదులా మురుగుంటలా? ఇసుక తవ్వేశారు. ఎట్ట తవ్వారు? పాతాళానికి తవ్వారు. సగరులు తవ్వేశారు చూసారా యాగాశ్వం కోసం. అట్లా ఎక్కడ పడితే అక్కడ దుర్మార్గంగా తవ్వేశారు. ఏ నదీ తీరంలో ఉన్నా సరే గుట్టలుగా ఈ ప్లాస్టిక్ సీసాలు, ఈ బిస్లరీ వాడే తాగేసినవి ఉంటాయి చూసారా, ప్లాస్టిక్ సీసాలు, ఈ కవర్లు, ఇవన్నీ ఎక్కడ తీసుకుపోయాలో తెలియక వీళ్ళు నదీ తీరంలో పోసేస్తున్నారు. కాలువలు ఉండేవి కదా పూర్వం, ఆ కాలువలన్నీ కూడా ఇప్పుడు ఇవండి. ఇంత దుర్మార్గంగా మీరు పరిపాలిస్తుంటే ప్రతి ఒక్కడూ గమనిస్తున్నాడు ఇది. కానీ ఇది అంశం చేసి ఎవరు మాట్లాడటల్లా. నదీ జల పరిరక్షణ, భాషా పరిరక్షణ, దేవాలయ పరిరక్షణ, గోరక్షణ, ఇంత మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత విద్య. మీరు పన్ను కడితే ఆ డబ్బులతో నాకు ఉచిత వైద్యం ఇస్తున్నారు. మీకు ఏదైనా రోగం వస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు ఏదో 6 లక్షలు 7 లక్షలు సంపాదిస్తారండి. 7 లక్షలు దాటిన తర్వాత మీరు ఏదో 5,000 10,000 కూడా కడతారు కదా మీరు, అవునా? రోగం వచ్చిందండి ఎవరికన్నా, 10 లక్షలు సంపాదించేవాడికి రోగం వచ్చి 25 లక్షల ఖరీదైనటువంటి వైద్యం చేయాలి వాడికి. వాడేం చేస్తాడు? వాడికి ఏదో ఉన్నది చిన్నది, ఏదో చెంబు తెప్పాలా, ఇల్లు ఏదో ఉంటే అమ్మేసి వాడు పేదవాడు అయిపోవాల్సిందే కదా. మళ్ళీ మీ ఆరోగ్యశ్రీయో మీరు ఇచ్చే ఉచిత వైద్యమో ఏదో ఆ పథకం, ఆ కార్డు తీసుకోవాలి వాడు. పన్ను కట్టేవాడికి కూడా వాడు పౌరుడు కాదా? పన్ను కట్టేవాడిని వాడి ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత ఏది? ప్రభుత్వం తీసుకోవద్దా? వాడికి కూడా చేయాలి కదా ఏదన్నా. మీరు పన్నులు కట్టడం అంటే ప్రతివాడు ₹1,00,00,000 పన్ను కట్టేవాడే కాదు కదా, 5,000 10,000 కూడా కట్టేవాడు ఉన్నాడు కదా. కనుక అందరికీ ఉచిత వైద్యాన్ని దాన్ని ఆలోచించాలి. అది సాధ్యమా కాదా అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగా నేను. అంటే సిఎస్గా చేసిన ఆయన మేధావి కదా. ఐవీఆర్ కృష్ణరావు గారిని అడిగా, మేధావి కదా. సాధ్యం అండి అని ఏ దేశాల్లో చేస్తున్నారో కూడా చెప్పారు. నేను ఇది ఎక్కడన్నా చెప్పచ్చా అన్న. చెప్పండి, మీరు చెప్పారని చెప్తానండి అన్న. చెప్పండి అన్నారు ఇద్దరు సిఎస్లుగా చేసిన వాళ్ళు. ఉచిత వైద్యం, ఉచిత విద్య సాధ్యం. అప్పుడు ఏమవుతుందంటే ఈ సంక్షేమాలు తగ్గిపోతాయి. సంక్షేమాలు ఎందుకని తీసుకుంటున్నారు? దాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళ నివేదిక ప్రకారం దాదాపుగా 18-20% వాళ్ళకి మాత్రమే సంక్షేమాలు అవసరం అండి. ఇప్పుడు దివ్యాంగులు ఉంటారు, వాళ్ళు అలాగే వితంతువులు ఉంటారు, చదువు లేక, సంతానం లేక, పాపం ఏ ఉద్యోగం చేయలేక 60-70 ఏళ్ళు ఉన్న ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవడు దిక్కు? వాడికి ప్రభుత్వం పోషించాలి. ఏ కాలంలో ఉన్నా చేయాలి. అది ఏ ప్రభుత్వం అయినా ఏ దేశంలో ఉన్నా అది ధర్మం. అది వాళ్ళకి తప్పకుండా చేయండి. అంతేగాని ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నవాడు లేనివాడు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. దాదాపు ఇప్పుడు 75-80 లక్షల మందికి చేస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటున్నారంటే వీళ్ళందరూ ఈ బియ్యం కోసమో, వీళ్ళు ఇచ్చే ఉప్పు మిరపకాయల కోసమో కాదు. ఏదైనా రోగం వస్తే గబుక్కున 25 లక్షలు 20 లక్షలు అయిపోతుందండి. ఆ భయంతో రేపు ఏ కిడ్నీ ఫెయిల్ అవుతుందో ఏమవుతుందో అని చెప్పి వీళ్ళందరూ అది తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఉచిత వైద్యం అన్నారో వాళ్ళంతటా వాళ్ళే అసలు అవన్నీ కూడా మాకు వద్దంటారు. ఎవడికి వాడు పని చేసుకుంటాడు. రోగం వస్తే హామీ ఉంది కదా ప్రభుత్వం మనకి రక్షణ ఉంటుందని చెప్పి ఎవడు పట్టించుకోడు. అలాగే ఉచిత విద్య ఇచ్చారనుకోండి పిల్లలకి, ఈ ఉచిత విద్య అందరికీ ఒక స్థాయి వరకు ఇచ్చేయాలి.
ఓ 10వ తరగతి వరకు అందరికీ ఇచ్చేయాలి. ఒకే విద్యా విధానం కూడా ఉండాలి. విద్యా విధానం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఉచిత విద్య ఇచ్చేస్తే పిల్లల చదువుల కోసం ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు, ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక. అవన్నీ చేస్తున్నారు, కొంత ప్రభుత్వం చేస్తోంది. దాన్ని అందరికీ చేయండి. ఇప్పుడు మీకు సంక్షేమం తగ్గిపోతుంది బాగా. ఇది నేనేదో మేధావిలాగా చెప్పట్లా. ఒక ఆర్తితో మేధావులు మాట్లాడింది విని, ఓ ఈ అవకాశం ఉన్నది అనేది తెలుసుకుని నేను ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వచ్చు అనేటువంటిది ఈ మేనిఫెస్టోలో ఇది కూడా మేము చేస్తున్నాం. అలాగే తరువాత అన్నిటికన్నా ప్రధానమైనది, కీలకమైనది, 100 కులాలకి అసెంబ్లీలో శాసనసభ్యత్వం ఇవ్వాలి. ప్రతి పార్టీ కూడా. మీ 2 కులాలైనా 75 సంవత్సరాల మట్టి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలించేది. మిగతా వాళ్ళు కులాలు కాదా? మిగతా వాళ్ళు మీకు ఓటర్లు. మిగతా కులాలన్నీ మీకు ఓటర్లు, ఓటు బ్యాంకులు. మీ కులం మాత్రం పరిపాలిస్తుంది. అయితే ఈ కులం లేకపోతే ఆ కులం. మరి అదేం ప్రజాస్వామ్యం? అది 2 కులాల భాగస్వామ్యం, ప్రజాస్వామ్యం కాదు అది. అందుకని 100 కులాలకి కనీసం మీరు శాసనసభ్యత్వం ఇవ్వాలి అందరికీ. ప్రతి కులం, ఉదాహరణకి ఒక పద్మశాలి కులస్తుడిని ఒక చోట పెట్టారు, ఎక్కువగా వాళ్ళు ఉన్నారు అని. మిగతా వాళ్ళు కూడా పద్మశాలి అని పెట్టాలి అక్కడ. మరి అక్కడ అంతే కదా. అంటే ఈ గెలిస్తే ఈయనన్నా గెలుస్తాడు, గెలిస్తే ఆయనన్నా గెలుస్తాడు. పద్మశాలీలకి ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. ఓకే. మరి ఎక్కువగా మరి వాళ్ళ జనాభా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళలోంచి తీసుకొచ్చి ఒకరిని పెడుతున్నారు కదా. అంటే ఏంటి? మరి మీరు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వద్దా? రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి అట్లా చూసుకుంటే. వాళ్ళ రిజర్వేషన్లకి ఇబ్బంది లేకుండానే 100 కులాలకి ఇస్తే ఏంటండి రిజర్వేషన్కి ఎక్కడ అడ్డొస్తుంది చెప్పండి? 175 స్థానాల్లో 100 కులాలకి ఇస్తే ఏమొస్తుంది ఇబ్బంది? ఓకే. బీసీ అంటే ఒక కులం కాదు కదా. అవును. ఎస్సీ అంటే ఒక కులం కాదు కదా. అవునా? మరి ఆ కులంలో ఆ ఎస్సీలో ఒకే కులం వాళ్ళకి, ఆ బీసీలో ఒకే కులం వాళ్ళకి, దగ్గరగా కులం ఉన్న కులాల వాళ్ళకి చేస్తే మిగతా దాంట్లో వెనకబడిన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఎట్లా ఇస్తారు? అందరికీ ఇచ్చి అందరినీ ఉద్ధరించాలి కదా. నాయకత్వం అంటే అది కదా. కనుక 100 కులాలకి అసెంబ్లీలో మీరు తీసుకుని వెళ్ళండి. ఒకప్పుడు ఇప్పటికి కూడా బ్రాహ్మణుల్ని చేస్తున్నారు. మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు 2-3 కులాల వాళ్ళని, బ్రాహ్మలే చేశారని. బ్రాహ్మడు ఎందుకు చేస్తాడండి? ఎప్పుడు పరిపాలకుడు చేస్తాడు. పరిపాలకుడు ఏం చేయమంటే అది చేస్తాడు బ్రాహ్మడు. బ్రాహ్మడు చెప్పి చేయించాడని. బ్రాహ్మడు చెప్పింది ఎవడన్నా వింటాడా? ఇవాళ మేధావులైన ఐఏఎస్లు చెప్తే ఎవరన్నా, రాజకీయ నాయకులు ఎవరన్నా వింటున్నారా? అలా వింటే రాష్ట్రం ఇట్లా ఉంటుందే, దేశం ఇట్లా ఉంటుందే. కనుక బ్రాహ్మలు ఆ రోజున ఎప్పుడో దేవాలయాల్లోకి రానివ్వలేదని ఇప్పటికీ వాళ్ళని విమర్శిస్తున్నాం. ఇవాళ సచివాలయంలోకి ఇన్ని కులాల వాళ్ళని రాణిస్తున్నారా వీళ్ళు? సచివాలయంలోకి, దేవాలయంలోకి 2-3 కులాల వాళ్ళని రానివ్వలేదనేది బ్రాహ్మణుల మీద నింద. మరి 75 ఏళ్ళుగా సచివాలయంలోకి మిగతా కులాల వాళ్ళని రాణిస్తున్నారా? పైగా వాళ్ళని ఉపయోగించుకుని మరి వీళ్ళు ఎడుతున్నారు దాంట్లోకి. కనుక ఇది పోయినట్లయితే, 100 కులాల వాళ్ళు ఉన్నట్టయితే ఈ లాబీలు పోతాయి. అందరూ కలిసి యోగ్యులే ఉంటారు. యోగ్యులు ఒక యోగ్యుడిని ఎన్నుకుంటారు. అప్పుడేంటంటే కులాభిమానం, కులం పిచ్చి అనేటువంటిది రమ్మన్నా రాదు అందరికీ. ఇదే పార్లమెంట్లో కూడా జరగాలి. ఇది ప్రతి రాష్ట్రంలో కూడా జరగాలండి. జరిగినప్పుడు ఈ కులాల మధ్య ఉన్నటువంటి వైరభావాలు కూడా పోతాయి. అందరూ కూడా సమర్థులైనటువంటి వాళ్ళకి, యోగ్యులైనటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళకి మీరు అప్పుడు మీకు వాళ్ళల్లో వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు. అది నాయకత్వం. నాయకత్వం అని అంటే త్యాగంతో కూడుకున్నది. ఆగం చేసి, దుర్మార్గం చేసి సంపాదించేది కాదు అది. మీరు ఒక త్యాగభావం ఉండాలి. ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా మా గుండెల్లో ఉన్నాడు, మా గుండెల్లో ఎవరు ఉంటారు చెప్పండి? ఏ నాయకుడిని గుండెల్లో పెట్టుకున్నా గుండె నొప్పి వస్తుంది ఎవరికన్నా. ప్రస్తుత నాయకులు అదే. ఎవరిని పెట్టుకున్నా గుండె నొప్పి, గుండె ఆగిపోయేంత పరిస్థితి. మామూలుగా గుండెల్లో పెట్టుకోకుండానే చేస్తున్నారు వీళ్ళు. ఇంకా గుండెల్లో పెట్టుకుంటే ఇంకేముంటుంది? కనుక ఒక ధర్మం ఉండాలండి. ధర్మం ఉన్నప్పుడు ఈ నాయకుడు కావాలి కావాలి అని జనం అనుకుంటారండి. అలా కాకుండా మీరు డబ్బులు ఇచ్చి కావాలి కావాలి రావాలి రావాలి అని మీరు అరిపించుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. జనం బాగా విఘ్నులయ్యారు. ఇవాళ సోషల్ మీడియా చాలా చాలా మహాశక్తివంతమైంది.
మన చేతుల్లో ఉన్న మీడియానే మీడియా కాదు. ఎవడికి వాడికి ఒక కంఠం, ఎవడికి వాడికి ఒక ఆలోచన, ఎవడికి వాడికి చెప్పేందుకు ఒక వేదిక ఉన్నది ఇవాళ. అది తెలుసుకోవాలి. మీకు నైతికత లేకుండా, మీరు త్యాగం అనేటువంటిది మీలో లేకుండా దుర్మార్గం చేసేసి పబ్లిసిటీతో ప్రచారంతోనే అంతా అద్భుతం చేసేసుకుందాము మన వర్గంతోనే అని అనుకుంటే ఏమైందో చూసాం. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. అందుకని బుద్ధి తెచ్చుకోవాలండి. బుద్ధి అంటే ఉన్నది బుద్ధి, దుర్బుద్ధి ఉంది, సద్బుద్ధి తెచ్చుకో. మంచి బుద్ధితో ఆలోచించి చెయ్యాలి. మా ఆలోచన ఏంటంటే ఈ 175 నియోజకవర్గాలలో కనీసం 100 కులాల వాళ్ళని పెట్టాలండి శాసనసభ్యులుగా. అప్పుడు ఏమవుతుందంటే ఈ కులాభిమానం గురించి మాట్లాడుకోసం ఎవరు మాట్లాడరు అసలు. ఇవ్వండి, 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా, 125 అడుగుల ఎత్తున. దానివల్ల ఏమైనా అంబేద్కర్ గారికి ఏమైనా కొత్తగా పేరు వచ్చిందే? లేకపోతే అంబేద్కర్ గారు ఆశించినటువంటి వెనకబడినటువంటి ఈ కులాల వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందే? జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే విగ్రహం పెట్టండి మంచిదే, ఒక ఆరాధిస్తూ ఎవరినైనా ఒక మహానాయకుడిని పెట్టడం మంచిదే. కానీ ఎప్పుడు జరుగుతుందంటే 125 కులాల వాళ్ళని మీరు అసెంబ్లీకి తీసుకెళ్తే ఆ అంబేద్కర్ విగ్రహం ఆయన ఆత్మ ఆవహించి ఆనంద తాండవం చేస్తుంది పీడబ్ల్యూడి గ్రౌండ్లో. 125 అడుగుల ఎత్తున ఆయన్ని పెట్టి చూపించి వీళ్ళందరి ఓట్లు మీరేసుకోవటం కాదు, 125 కులాల వాళ్ళకి మీరు అవకాశం కల్పించండి. మీ కులాలకి ఎందుకండి ఒక్కొక్కళ్ళకి 5గురు 10 మంది 15 మంది 20 మంది? ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే ఆ కులాలను వాళ్ళే ఎక్కువ ఉంటారు, కార్పొరేషన్లో కూడా వాళ్ళే ఉంటారు, ఐపీఎస్లు కూడా వాళ్ళకే ప్రమోషన్లు ఉంటాయి, ఐఏఎస్లు కూడా వాళ్ళకే ప్రమోషన్లు ఉంటాయి. మరి ఇదంతా జనం చూడలేదా? ఇదందరికి జనానికి తెలియదా? నిస్సహాయంగా ఏం చేయలేకపోతున్నారు. ఇదంతా చూసి చదువుకున్న వాళ్ళు సెలవు ఇచ్చినా కూడా ఓటు వేయటంలా. కారణం ఏంటండి? ఇప్పుడు వీళ్ళ ఏదైతే మీరు చెప్పారో ఈ రెండు కులాలకు సంబంధించిన ఓవరాల్గా చూసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ. 1952లో బ్రాహ్మణులు దాదాపు 30 మంది దాకా ఉండేవాళ్ళు అండి. ఏది అసెంబ్లీలో శాసనసభ్యులుగా 52 ఎన్నికలప్పుడు. అది తర్వాత 57 వచ్చేటప్పటికి ఒకటి ఐదేవర్ కాళేశ్వరరావు గారు అనుకుంటా, ఆయన ఒకటి గెలిచారంటారు, పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఎందుకంటే థ్రెడ్ నాన్ థ్రెడ్ అనే ఉద్యమం తీసుకొచ్చారు. ఈ బ్రాహ్మణులేంటి అని ఆ రోజున తీసుకొచ్చి ఒక ఐకమత్యంగా వెనకాల చక్కని వ్యూహంతో నడిపారు. ఈ బ్రాహ్మణులు ఓడిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రాహ్మణులు ఎవడు అసెంబ్లీకి పెద్దగా లేరు, చూశారు కదా మీరు. అలా ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారు అధికారంలోకి వచ్చారు. కనుక ఈ 40 ఏళ్లుగా వీరు అంతకుముందు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి అవ్వలేదు. కానీ దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వారు ఉన్న తర్వాత ఏమవుతుందనంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ వస్తుందండి, జాగృతం చైతన్యం అవుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే ఒక్క బ్రాహ్మణుని గురించి ఉదాహరణ చెప్తా. ఇళ్లల్లో శాస్త్రం గురించి, ఏదో పంచాంగం గురించి, గ్రహాల గురించి, వీటి గురించి మాట్లాడుతుంటే వీడు వినబడటం వలన వీడికి ఆ మాటలన్నీ వీడికి కొంత జ్ఞానం వస్తుంది. అవునా? కనుక అట్లాగే రాజకీయాలు మాట్లాడటం, ఎవరు నుంచున్నారు, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎగస్ పార్టీ ఎవడున్నాడు, ఇవన్నీ మాట్లాడి అట్లాగే ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్తో ఆ కులాలు రెండు కూడా పైకి వచ్చిన తర్వాత ఈ రాజకీయానికి కావాల్సింది ఏమిటి? డబ్బు అనేది అప్పుడే గ్రహించారు వాళ్ళు. దానికి సంబంధించినటువంటి విద్య, వ్యాపారాలు వీటన్నిటిలో కూడా ముందుకొచ్చి కృషితో బాగా మంచి అకుంఠితమైన దీక్షతో వాళ్ళు పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఇటు రాజకీయమైనటువంటి శక్తులుగా ఎదుగుతూ వ్యాపారము, విద్య వీటిని కూడా అందిపుచ్చుకుని వాళ్ళు బలంగా నిలబడ్డారు. అది మిగతా వాళ్ళకి చేత కాలేదు. ఇప్పుడు నేను కూడా చెప్పేది ఏంటంటే అది వాళ్ళు చేసింది మంచిదే. ఎప్పుడూ కూడా ఒక కులంలో ఉండేటువంటి నైపుణ్యం అంతా కూడా ఆ కులంలో వాళ్ళకి వస్తుంది. అది రాకుండా ఎట్లా ఉంటుంది? అది సహజంగా ఏ కులంలో ఏ వృత్తి ఏది చేస్తున్నారో, ఏ ఇంట్లో ఏ పలుకు, ఏ వాడ చిలక ఆ వాడ పాట పలుకుతుంది అనుకుంటాం కదా.
అలా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అవన్నీ చదవటం, వాళ్ళ విద్యావంతులు అవ్వటం, ప్రపంచాల 4 దేశాలకు వెళ్ళటం, ఆ దేశాల పరిస్థితులు అధ్యయనం చేయటం, అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ భూములు కొనుక్కోవటం, భూమి దాని విలువ, వ్యాపారము దాని విలువ, అవన్నీ పెట్టి వాళ్ళు ఉత్సాహంగా, ధైర్యంగా, సాహసంగా పెట్టారు, చేశారు. వాటన్నిటిలో చాలా చక్కగా ముందుకెళ్ళారు. వెళ్ళిన ఇప్పుడు వాళ్ళని చూసి ఎందుకని ఎవరికేం అన్యాయం చేయలే, వాళ్ళు కష్టపడే చేశారు. అది అలా అనుకూలించింది వాళ్ళకి. ఇవాళ వచ్చినటువంటి విద్య, విజ్ఞానము, విపరీతమైనటువంటి ఈ కమ్యూనికేషన్, ఈ భావం ప్రతివాడికి ప్రసారం, ఈ భావ ప్రసారం బాగా తెలిసిపోతుంది అందరికీ. కనుక ఇవాళ మనం ఏం చేయాలంటే ఎవడన్నా అదే చేయాలి. దీంట్లో సమభావం రావాలి అని అంటే మాత్రం అందరికీ సమానంగా ఈ అధికారం పంపిణీ కావాలి. అధికారం పంపిణీ ఎట్లా అవుతుంది? మీరు అధికారం సాధించి నాకెట్లా ఇస్తారు? ఎవరు? కానీ ఇది రాజ్యం వీరభోజ్యం, మీరేం కత్తి దూసి మహాద్భుతమైన యుద్ధం చేసి మీ పరాక్రమం ప్రదర్శించి సాధించే రాజ్యం కాదు ఇది. మేము ఓటేస్తే గెలిచే రాజ్యం ఇది. అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తే గెలిచే రాజ్యం. కనుక అన్ని కులాల వాళ్ళు భాగస్వామ్యం మీరు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి పంచాలి. అది వాళ్ళని కూడా లీడర్షిప్ ఇవ్వాలి. అంతేగాని దీంట్లో ఏంటంటే కులాలు చిన్న చిన్న కులాలుగా ఉండి పెద్దగా ఆలోచన లేక, అవగాహన లేక, వీళ్ళల్లో వీళ్ళు గొడవపడి అనైకమత్యంతో వీళ్ళు వీళ్ళని బలహీనపరిచి వాళ్ళకు ఉపయోగించుకున్నట్టుగా సమూహాలుగా చీల్చి ఆ ఓట్లు వేయించేసుకుని వాళ్ళు గెలిచేస్తారు. అది సహజం. అది కనుక బుద్ధి ఎవరికి ఉండాలి? బుద్ధి ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి, ఓటర్కు ఉండాలి. కనుక ఈ దీంట్లో బుద్ధి ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఓట్లు వేయటంలా. వాళ్ళకి నిబద్ధతతో నిలబడే పార్టీ ఇదేని తెలిసినప్పుడు తప్పకుండా వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు. వచ్చినప్పుడు 20% మంది ఓట్లేసి ఇప్పుడు ఈ 2 పార్టీలకు ఓట్లేసే వాళ్ళు కూడా తప్పనిసరి వేస్తున్నారు. వాళ్ళలో కూడా బోళ్ళంతమంది మంచి వాళ్ళు ఉంటారు, సంస్కారవంతులు ఉంటారు. మంచి ఆశయంతో ఎవరైనా నిలబడితే ఇది కాదు వాళ్ళు కరెక్ట్ అని చెప్పి దీనికి ఊపు వస్తుందండి. ఇప్పుడు జనంలోంచి కూడా ఒక ఊపు వస్తుంది. గాలి అంటారు చూసారా, ఇప్పుడు వేవంతా అట్టా ఉందని అంటారు కదా, అలా భావతరంగాలు మహాశక్తిమంతంగా ప్రసారం అయిపోతాయి. అవి వాడికి అనిపిస్తుంది మనిషికి ఇది కాదు వాళ్ళకని. ఇట్టించి ఒక 5%, అట్నుంచి ఒక 5% వేసి వాళ్ళకి 20% వేశారంటే చాలా బలమైన పార్టీ అయిపోతుందండి. ప్రధానంగా అక్కడ చూసుకున్నట్టయితే 2 ప్రధానమైన పార్టీలు, అటు ఇప్పుడు కూటమి ఒకటి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించింది, ఈ 2. ఇట్లా మిగతా కొన్ని పార్టీలు ఉన్నాయి. అట్లానే మీది కూడా అవును తీసుకుందామండి. ఇప్పుడు మాది మొలక కింద లెక్క. మొలక అవి వృక్షాలు. అంటే ఈ టైంలో ఈ పనికిరాదు. ఈ పనికిరాదు మీరు అంటున్నారు, పనికి వస్తుందా? ఈ టైంలోనే పనికి వస్తుంది. ఓకే. ఎందుకనంటే ఎప్పుడు ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే ఇట్లాంటి సమయంలో ధర్మము, నైతికత. ఆ 20% మంది ఓట్లు కావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకని వేస్తారు అనుకుంటున్నాను? వాళ్ళు ఎందుకని వేయటం లేదు? వీళ్ళ దగ్గర ధర్మం లేదని. అవునా? అది ఉన్నట్లుగా వాళ్ళు రుజువు చేసుకుంటూ మనం నిలబడాలి. దానికోసం నిలబడ్డట్టుగా ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టి ఈ సమూహం వీళ్ళందరూ ఈ పార్టీ వాళ్ళు నిలబడతారు అనే నమ్మకం వాళ్ళకి కలిగిస్తే వాళ్ళు వేస్తారు అనే కదా నేను చెబుతున్నది. కనుక ఇది జరగటానికి సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారా? ఓకే. మీరు దృఢమైనటువంటి వ్యూహం మీకుండి, దృఢమైన అస్త్రం మీకుంటే ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా మీరు చేసేస్తారు. మంచి సేనాని ఉంటే. మీ దగ్గర అస్త్రము లేదు, వ్యూహము లేదు అనుకోండి, ఎంతమంది ఎన్ని కలిసి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. నా అస్త్రం ఏంటి? 100 కులాలకి, నా నినాదం 100 కులాలకి మీరు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి, మేము ఇస్తాం. ఓకే, మేము ఇస్తాం. పైగా ఇంకోటి, నాయకుడిగా మీరుంటారా? ఒకవేళ మీ పార్టీ గెలిచింది అనుకోండి, మీరు సీఎం అయిపోదామనేనా అని కూడా నన్ను అడగచ్చుగా ఎవరన్నా. అవం కమ్మవారు అయ్యారు, రెడ్డి కులస్తులు అయ్యారు. ఇవాళ ఎక్కువగా అత్యధికంగా మిగతా ఉన్నటువంటి వాళ్ళలో కాపులు అనేటువంటిది సమాజంలో అందరూ ఒప్పుకునేది, వినబడుతున్నది, పోరాడుతున్నది కూడా. అయితే ఈ పోరాటంలో ఒక ఐకమత్యం అనేటువంటిది, ఒక దృఢమైనటువంటి ఆలోచన, వ్యూహము, అస్త్రము లేవు వీళ్ళకి. అంటే నేనే గమనించింది చెబుతున్నా, నా గురించి ఎవరన్నా అనుకోవచ్చు. మేము ఏం చేస్తామంటే
కాపుల్లో యోగ్యుడైనటువంటి నాయకుడిని ఆ పదవిలో కూర్చోవాలని మేము అభ్యర్థిస్తాం. యోగ్యుడిని పిలిచి మీరు పరిపాలించండి అని అడుగుతామండి. మేము ఉన్నారుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనే పెట్టుకుని చేసేటట్టయితే ఆయనే 175 స్థానాల్లో నిలబడి ఆయనే సీఎం అవుతారు కదా. ఆయన యోగ్యత ఏదో ఆయన యోగ్యత ఏదో ఆయన ప్రయత్నం చేసి దాన్ని పెట్టి ఆయన ఆ పరీక్షలో నిలబడి ఆయన ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆయన యోగ్యతకి తగిన ఫలితం ఆయనకు వస్తుంది. మేము ఎవరు యోగ్యుడు అనుకుంటున్నామో మేము పెడతాం అక్కడ అంటున్నా నేను. మీరు మళ్ళీ ఇంకొకరి ప్రస్తావన తీసుకొచ్చి నేను అవునో కాదో అని ఇటువంటివి పెట్టకండి మళ్ళీ. అంజిగారు కాదు చెబుతున్నా, ఆయన యోగ్యతకి తగినట్టుగా ఆయన ఆలోచన ఆయన వ్యూహాలకు తగినట్టుగా ఆయన పొత్తు పెట్టుకున్నారు, ఆయన పెడుతున్నారు కదా, వెళ్ళండి. మేము అట్లా కాదు, మేము 175 స్థానాల్లో ప్రయత్నం చేస్తున్నాం. నేను ఎందుకు ఎలా చేస్తారని అంటారు మీరు, చెప్తాను. 104 శాటిలైట్లని ఒకేసారి కక్షల్లో పెట్టినటువంటి దృశ్యం చూశాం కదా మనం రాకెట్ కేంద్రంలో. అంతకుముందు ఎప్పుడన్నా చేశారా? ఏ దేశంలోన్నా చేశారా ఎవడన్నా? 104 శాటిలైట్లని ఒకేసారి తీసుకెళ్లి కక్షల్లో వివిధ ప్రదేశాల్లో పెట్టేశారు కదా. అంతకుముందు వాళ్ళు ఎంత పరిశ్రమ చేసి ఉంటారు, ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉంటారు, ఎంత ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రణాళిక మీ దగ్గర వ్యూహం గనక ఉండి మీ దగ్గర కనుక శక్తి సామర్థ్యం ఉంటే 104 శాటిలైట్లు ఒకేసారి తీసుకెళ్ళి చూపించింది కదా. ఆ స్ఫూర్తితో 175 స్థానాల్లో తగిన వాళ్ళని నిలబెడతాం. మేము నిలబెట్టడం వరకు మాకు మా ప్రయత్నం. అప్పుడు కాపు వాళ్ళే ఎందుకు అవుతారు? మీరు చెప్పిన సిద్ధాంత ప్రకారం కాపులు ఎక్కువగా ఉన్నారు కదా. లేదుగా, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఎక్కువ. మీకు ఒక ఇంకోటి పాపులేషన్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువ, దళితులు ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఒక్క మాట చెప్తాను, ఇది ఎవరు ఎక్కువ ఉన్నారు జనాభాలో అనేటువంటిది అది ఒక పెద్ద సమస్య. అది ఒక పెద్ద చర్చ చేయాలి మీరు. మరి చెప్పేది వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే నేను కాపులు కాదు, బీసీలు అని. బీసీలు కూడా అవకాశం ఇవ్వాలి, నో డౌట్. నేను అనేది అది ఇక్కడ కాపులు అంటే కులంగా కాదు, కాపులు నేను చెప్పేది కాపు విషయంలో అయితే బీసీలు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో తగినటువంటి నాయకుడు వస్తే వారిని ఆహ్వానించి వారినే పరిపాలించమంటాం. ఇక్కడ ఎవడు పరిపాలించినా దీంట్లో ఒకటి గుర్తుంచుకోండి, మీకు సరైన మేనిఫెస్టో ఉంటే వాటిని అనుసంధానం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆయా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తప్ప నేను చేశాను అనుకునేందుకు ఏముండదు. ఎవరికి కూడా మీకు చెప్తాను. మీకు ఇక్కడ వ్యక్తి అనేది చెప్తున్నానండి. వ్యక్తి కులము అనేది ఏమిటంటే సమూహంలో ఉండేటువంటి వాళ్ళ సంతృప్తి కోసమే తప్ప మీకు అబ్దుల్ కలాం గారు మీకు ఆయన మనకి అణ్వస్త్ర పితామహుడు అయ్యాడండి. చెప్తున్నానండి, మీ కులం ఆయన అణ్వస్త్ర పితామహుడు కాలేదని మీకు ఏమన్నా బాధ ఉందే? నా కులం వాడు కాలేదే అని, నా మతం వాడు కాలేదని ఉందే? దేశానికి ఆయన చక్కని బలాన్ని కలిగించినప్పుడు ఆయన ముస్లిమా, క్రైస్తవుడా, హిందువా, జైనుడా ఏమీ చూడం మనం. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల రాజకీయ కోణంలో ముద్రగడ్డ గారి స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఇట్లా అందరి చూస్తూనే ఉన్నాం. ఇది రామజోగయ్య గారిది ఇలా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక నినాదం ఎత్తారు, కానీ ఇవన్నీ కూడా కాపులు గమనిస్తున్నారు. వాళ్ళలో ఒక యూనిటీ లేదంటారా? అంటే ఖచ్చితంగా ఉందనే సంకేతాలు కనపట్టలేదా? మనం ఒక్కటే చెప్తున్నాం, ఎందుకంటే ఒక మాట చెప్తాం, పవన్ కళ్యాణ్ గారికి అండగా వాళ్ళు ఉన్నారు అనేది కనపట్టలేదా మీకు? అది ఏది ఉన్నది ఏది లేదో మీకు తెలుసు. బుర్నే నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మీరు ఆ స్టాండ్ తీసుకుంటున్నారు కదా, దాంట్లో భాగంగా ఒకటి తప్పకుండా. ఉదాహరణకు చెబుతున్నానండి, తెలుగు భాష గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ నదీ జలాలు ఇలా భ్రష్టు పట్టిపోయినాయి, ఈ అంశాలు ఇవన్నీ ఏ కులం వాడు వద్దంటాడు? ఎవరు వద్దంటారు కదా. 100 కులాల అసెంబ్లీకి వెళ్తానని తీసుకెళ్లి వాళ్ళని 100 కులాల వాళ్ళని శాసనసభ్యులను చేయాలండి, కులాల మధ్యన ఎటువంటి వైరం లేకుండా ఉంటుంది అని నేనంటే వద్దని ఎవరు ఏమైనా ఉంటారా? లేదు. ఈ భావం బాగలేదని అంటారా ఎవరైనా? లేదు.
అందరికీ ఉచిత వైద్యం ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఉచిత విద్య కూడా ఒక స్థాయికి అందరికీ ఇవ్వాలి అని అంటే ఎవరన్నా వద్దంటారా? లేదు లేదు. మరి ఇది చేసేందుకు మీరైతే ఏమి, ఎల్లయ్య గారు అయితే, పుల్లయ్య గారు అయితే ఏమి, ఆ కులాల వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మావాడు లేడే అనేటువంటి అసంతృప్తి లేకుండా వాళ్ళల్లోనే ఒక యోగ్యుణ్ణి, అది కూడా యోగ్యుణ్ణి సమర్థుణ్ణి తీసుకొచ్చి పెడతాం. పెట్టినా ఇంకోటి ఆయన చేసేది ఏముంటుంది? అందరూ చేయవలసింది ఏంటి? మనం ఒక ఆశయం అనుకున్నప్పుడు దాన్ని చెయ్యాలి, అంతేనా? ఆ చేసినప్పుడు ఆ చేసే సంతృప్తి తప్ప అది ముఖ్యమంత్రి పదవే లేకపోతే సాధారణ మంత్రి పదవే, ఎమ్మెల్యే అనేది ఉండదు. అది లేనప్పుడు ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళందరికీ సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారుగా, పదవి విరమణ చేసిన వాళ్ళు, ఒక్కళ్ళకి నేను చేశాను ఈ రాష్ట్రానికి అనే సంతృప్తి ఉందా? అందుకని ఆశయం అనేటువంటిది దృఢంగా ఉంటే ఒక పార్టీకి. మీరు తీసుకున్న అంశాల్లో ఇంకోటి సార్, మీరు తీసుకున్న అంశాల్లో ఇప్పుడు నాడు నేడు ఈ పెద్దింటి వాళ్ళైనా ఏది ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించేది, పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని చెప్పేసి అదొక చేంజ్ ఓవర్ తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని మీరు వ్యతిరేకిస్తారు? నేను వ్యతిరేకించటం కాదు, చెప్తాను మీకు. ఒక్కొక్కళ్ళు చూసే దృక్కోణం ఎలా ఉంటుందంటే, మనకి ఈ కిళ్ళీ కొట్లలో అదే మనం కూడా కొనుక్కునేవాళ్ళం. ఒక చిన్న మీరు ఇంకా నాకన్నా చిన్నవాళ్ళు, ఒక బొమ్మ ఉంటుందండి, దాన్ని ఇటువైపు లాగితే అది ఏనుగులా ఉంటుంది, ఇటువైపు లాగితే తేలులా ఉంటుంది, చూసారా? లేకపోతే నెమల్లా ఉంటుంది. మన కిళ్ళిగొట్లు వెడుతుంటే ఒక సినిమా తార బొమ్మ పెడతాడు, ఇలా వెడుతుంటే మామూలుగా అందంగా కనిపిస్తుంది. ఒక కోణంలోకి రాగానే ఇక్కడి నుంచి అమ్మాయి కన్ను కొడుతున్నట్టు కనిపిస్తుంది, అవునా? కన్ను కొడుతుందని వీడు అంటాడు, కాదు అమ్మాయి చక్కగా నవ్వుతుంది అని వీడు అంటాడు. వీడికి ఇట్టాగే కనిపిస్తుంది, వాడికి అట్టాగే కనిపిస్తుంది, ఎందుకంటే ఆ చిత్రం దాని లక్షణం అది. అట్లాగే ప్రతి అంశం, ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా వీళ్ళు తెలుసో తెలియకో ఒక రకంగా వీళ్ళు పెట్టేసిన తర్వాత మీ పిల్లలకైనా ఇంగ్లీష్ మీడియము, మా పిల్లలకి అక్కర్లేదా అని అంటే తప్పకుండా కావాలి. మీ పిల్లలకి ఇంగ్లీష్ భాష రావాలి, కానీ తెలుగు భాష కూడా అంతే రావాలి. తెలుగు భాష కూడా అంతే వచ్చేటట్టుగా చేస్తున్నదా ఈ ప్రభుత్వం? ఆ పాఠ్యాంశాలు అట్లా ఉన్నాయా? కెమిస్ట్రీ ఎలా చెప్తాడు? కెమిస్ట్రీ లాగానే చెప్తాడా? అది కెమిస్ట్రీ వచ్చేటట్టుగా చెప్తాడా? రసాయన శాస్త్రం CO2 అని అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్, SO2 అంటే ఏదో సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ చెప్తాడా వాడు? అది యథాతథంగా ఏ విజ్ఞానమో ఆ విజ్ఞానమే అందిస్తాడా? ఫిజిక్స్, ఇప్పుడు సెంట్రల్ ఆఫ్ గ్రావిటీ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదన్నా సరే ఫోర్స్ పంప్ పనిచేసే విధానం అని కానివ్వండి, ఏదైనా మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఇవి అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా దాంట్లో ఉన్న విజ్ఞానంగా అందిస్తాడా వాడు? బాటనీ ఉంది, ఆ బాటనీ దానికి అది ఈ చిక్కుడు విత్తనం ఏమిటి, ఈ విత్తనం ఏమిటి, ఇదేమిటి, ఇవన్నీ వాడికి సరిగ్గా చెబుతున్నాడా? ఆ విజ్ఞానం వాడికి అందేట్టుగా. అట్లాగే మ్యాథమెటిక్స్లో డైమండ్ వర్క్, డైమండ్ డిస్టెన్స్, ఇవి చెబుతున్నప్పుడు కాలము దూరము, కాలము పని, ఇటువంటివి చెబుతూ ఉంటాడు. అంటే అవి యథాతథంగా అవే మ్యాథమెటిక్స్ ఇప్పుడు, అంటే 50 ఏళ్ల కిందట ఏమున్నాయో అవే చెబుతున్నాడే ఇప్పుడు కూడా. స్టాండర్డ్ నేను చెబుతున్నది. తెలుగు అట్లా ఉండాలో వద్దా? తెలుగుకి ఆ స్టాండర్డ్ వద్దా? తెలుగుని పలసన పడిచేసి తీసి పారేస్తావు నువ్వు? నీ పిల్లలకి తెలుగు వాడై పుట్టి తెలుగు అక్కర్లేదా? మీ ఓట్ల కోసం వీళ్ళని తెలుగులో బూతులు తిట్టిస్తారా? తెలుగులో మాట్లాడి దండాలు పెట్టి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముళ్ళు అని మీరు అడుగుతారా? మీరు తెలుగులో అనండి, సిస్టర్, బ్రదర్స్ అనండి, ఎల్డర్ సిస్టర్ అనండి. ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడి ఓట్లు అడుక్కోండి. అడుగుతారా? మీరు తెలుగుని కూడా పిల్లలకి అలా చెప్పాలంటున్నాం. అలా చెప్పటంలో మీరు ఏం చేస్తారు అది తెలియాలి. పైగా ఇంకోటి, ఇంగ్లీష్ మీడియం వీళ్ళని చదివిస్తున్నారు, ఉద్యోగాలు గ్యారంటీగా ఇస్తారా? గ్యారంటీగా ఇప్పిస్తారా? అంటే మీరేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని మీరు అమెరికా వెళ్ళి చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా? అమెరికా వెళ్ళి మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడేమో రాజకీయాల్లో ఉండి మీరు మమ్మల్ని పరిపాలించాలనుకుంటారా? మా పిల్లలేమో ఇంగ్లీష్ చదువుకుని వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలా? మా తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి వాళ్ళు. మీరేమో మీ పిల్లల్ని చదివించి ఇక్కడికి తీసుకొచ్చి వ్యాపారాలు చేయిస్తారు వాళ్ళతో. వాళ్ళు ఎక్కడో స్విట్జర్లాండ్లోనో లేకపోతే యుగోస్లావియాలోనో జెకోస్లావియాలోనో సెటిల్ అవ్వచ్చుగా, పెద్ద వ్యాపారవేత్తలై మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారవుతున్నారు వాళ్ళు?
ఈ దేశము, ఈ సంస్కృతి, ఇది మీకు కావాలా? ఇక్కడ ప్రజలేమో మీకు కొనుగోలుదారులుగాను, మీకు ఓటర్లుగాను ఉండాలా? ఈ పిల్లలేమో చదువుకుని కాస్త కూస్తో చదువుకున్న వాడికి మీరు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీకు లేకుండా వీళ్ళేమో వీళ్ళ అమ్మానాన్నలు వదిలేసి వెళ్ళిపోవాలా? వీళ్ళు ఎక్కడికక్కడ చేతులు దులిపేసుకుంటున్నారుగా. ఇంగ్లీష్ చదివించేసి వీళ్ళు వేరే వేరే ఇంగ్లీష్ వస్తే ఉద్యోగం వస్తుందా? ఎవరు చెప్పాడు మీకు? ఎన్ని లక్షల మంది ఎడుతున్నారు ఇక్కడి నుంచి? సంవత్సరానికి ఎన్ని లక్షల మంది ఎడుతున్నారు? 2 లక్షల మంది ఆదాయ పెడుతున్నారు ఇండియాలోంచి. అక్కడ వచ్చే ఉద్యోగాలు ఎన్ని? 30,000 ఉద్యోగాలు. మరి మిగతా వాళ్ళకి వెనక్కి తిరిగి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడే ఇవ్వాలి. ఎంత ఖర్చు అవుతుంది? 30 లక్షల నుంచి 1,20,00,000 వరకు అవుతుంది. సగటున 60 లక్షలు అవుతుంది. ఇవి భాషా శాస్త్రవేత్తలు ఇచ్చిన గణాంకాలు, నేను చెబుతున్నవి కాదు. గారపాటి ఉమామహేశ్వరరావు గారు రాసిన పుస్తకం చదవండి మీరు, 2018లో. అంటే సుమారుగా 1,25,000 కోట్లు, 1,25,000 కోట్లు, 1,50,000 కోట్లు మన పిల్లలు ఖర్చు పెడుతున్నారండి విదేశాల్లో MS చదువుకోవటానికి. 1,50,000 కోట్లు. ఎందుకండి ఆ డబ్బు అంత ఖర్చు? ఆ తల్లిదండ్రులకి ఎంత బెంగ? అటువంటి విద్యా విధానం ఇక్కడికి తీసుకురావచ్చుగా మీరు. ఆ విశ్వవిద్యాలయాల్లో బోధించే వాళ్ళు ఎవరు? మన తెలుగు వాళ్ళే, మన తెలుగు ప్రొఫెసర్లే అక్కడ ఎక్కువ మంది ఉన్నది. అక్కడ వాళ్లతో సంప్రదించి అక్కడ వాళ్ళు పదవి విరమణ చేశారు. అటువంటి వాళ్లతో ఆ విద్యా విధానం ఎట్లా ఉంటుంది, ఆ పాఠ్యాంశాలు ఎట్లా ఉంటాయి, ఆ శిక్షణ ఎలా ఉంటుంది, అది మీరు ఇక్కడ అధ్యాపకులతో, ఇక్కడ ప్రొఫెసర్లతో కలిపి ఇక్కడ విశ్వవిద్యాలయాలు నెలకొల్పితే మన వాళ్ళు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా? విమాన ప్రయాణాలకు ఖర్చు ఉందా? ఆ పిల్లాడు ఎట్టా ఉన్నాడు, పిల్ల ఎట్టా ఉందో అనే బెంగ తల్లిదండ్రులకు ఉంటుందా? ఆ పిల్లవాడు అక్కడి నుంచి హోమ్సిక్ అయ్యే అవకాశం ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. మా అబ్బాయి హోమ్సిక్ అయ్యాడు, అమెరికా వెళ్ళి ఇక్కడికి తిరిగి వచ్చాడని చెప్పాడు ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి. మరి మీరే ముఖ్యమంత్రి గారుగా చేసినప్పుడు మీరు కూడా చిన్న వయసులో హోమ్సిక్ అనేది ఉంటుందిగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు. మరి మిగతా పిల్లలకు ఉండదా? ఆ హోమ్సిక్ అవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఇక్కడే ఆ ఉన్నత ప్రమాణాలతో విద్యను మీరు నేర్పిస్తే మన కర్మ ఏం పట్టింది? ఒక నలంద, ఒక తక్షశిల, ఒక సిద్ధ నాగార్జునుడు దగ్గరికి వచ్చి గ్రీకు దేశం నుండి, జపాన్ నుండి, చైనా నుండి వచ్చి చదువుకుని వెళ్ళారు కదా ఇక్కడి నుంచి. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద ముందే. ఇవాళ మనకేం కర్మ పట్టింది మన పిల్లల్ని అక్కడికి పంపించటం? ఎవడో వచ్చి ఎవడో కాల్చేసేయటం మన పిల్లల్ని. ఎందుకని అటువంటి విద్యా విధానం ఎందుకు చేయలేరు? వార్ టెక్నాలజీ విషయంలో మీరు రష్యా వాడితోనూ, జర్మన్ వాడితో, ఇంకోటితో కొలాబరేషన్ అని చెప్పి తీసుకుని ఇక్కడ పరికరాలు, ముడి సరుకులు తయారు చేసి వాడి టెక్నాలజీతో మీరు ట్యాంకర్లు, మీరు వార్ లైట్లు ఇవి తయారు చేస్తున్నారు కదా మీరు. అవి చేసిన వాళ్ళు ఒక విశ్వవిద్యాలయాలు పెట్టలేరా మీరు ఇక్కడ? అవి పెట్టండి. మన వాళ్ళు వెళ్లకుండా చేస్తే ఏంటండి మీకు 1,25,000, 1,50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం వృధా చేసుకుంటున్నాం. ఉద్యోగాలు వచ్చేది ఎంతమందికి, మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు ఎంతమంది? అలాగే మాతృభాష వల్ల, అమ్మ భాషతోనే ఆర్థిక అభివృద్ధి, అమ్మ భాషతోనే ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది. ఇవాళ 85% ఈ పూలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ దేంటో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా, తెలుగులో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ 10 నుంచి 12%, 15% లేరు వీళ్ళు. వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి అమ్మ భాషతో జరుగుతోంది 85%. ఇంకొకటి, ఇవాళ మీ పత్రికా రంగం ఉన్నది. పత్రికా రంగంలో దాదాపు ప్రచురణ రంగం, పత్రికలు, ప్రచురణ ఇవన్నీ కలిపి 25,000 కోట్ల రూపాయలు మాతృభాషల వల్ల జరుగుతున్నాయి. ఏది భారతదేశంలో 25,000 కోట్లు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మయం అయిపోయింది అనుకో, మాతృభాషలు లేకుండా ఇంగ్లీష్లోనే అక్కడ పుస్తకాలు వస్తాయి. ఆ పుస్తకాలు మనం కొనుక్కుంటాం, డబ్బు వాడికెడుతుంది. ప్రింటింగ్ అంతా అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకి అక్కడ ప్రెస్ వాళ్ళకి పని వస్తుంది. అదే మీరు మాతృభాషలో పెడితే ఆ పుస్తకాలన్నీ అనువాదం చేయాలి. 10 మంది అధ్యాపకులు అనువాదం చేస్తారు, వాడికి ఏదో రాయల్టీ పెడుతుంది. ఇక్కడ మన ప్రెస్లు మన పనిచేస్తాయి. ఇంకా మనకి ఆర్థిక అభివృద్ధి ఇంకా పెరుగుతుంది మనకి. అలాగే టీవీ పరిశ్రమలో 25,000 కోట్లు దాదాపు భారతదేశంలో ఈ టీవీలన్నీ చూస్తున్నారు, సీరియల్స్ అవి ఇవన్నీ కూడా. ఇవన్నీ తెలుగులో, తమిళ్లో, కన్నడలో జరుగుతున్నాయి కనుక
ఇవి అలా కాకుండా ఇవి ఇంగ్లీష్లో వచ్చేసింది అనుకోండి మొత్తం, మీకు మొత్తం ఈ అభివృద్ధి అంతా ఉండదు. ఇంగ్లీష్ ఛానల్స్ నుంచి అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ప్రసారం చేసేస్తారు, అవి చూసేస్తారు ఇంగ్లీష్లో. మీ 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 వంటకాలన్నీ పోతాయి, మీ పండగలన్నీ పోతాయి, మీ సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది. నీ అన్నమాచార్యుడు ఉండడు, నీ రామదాసు ఉండడు, ఏమండి? కనుక నీ పద్యం ఉండదు, నీ పాట ఉండదు, ఇప్పటికే లేకుండా పోయినాయి దాదాపుగా. ఇవేవి లేకుండా దీన్ని ఆంధ్రప్రదేశ్ అంటారా, ఆంధ్రప్రదేశ్ అంటారా? అప్పుడు నా జాతి, నా భాష, ఇది నా నేల అని అందరికీ కలిగించి ఆ భావంతో నడిపించేవాడు నాయకుడు. నువ్వు ఇంకొక దేశపు సంస్కృతిని మొత్తం వ్యాపింపజేసి, ఇక్కడ సంస్కృతి మొత్తం నశింపజేసి, ఇక్కడ పూర్వ చరిత్రలు, ఇక్కడ పూర్వ కావ్యాలు మొత్తం అన్నీ కూడా నాశనం చేసేసేటువంటి విద్యా విధానం చేస్తే అది తప్పు కాదా? అది నాయకత్వం అంటారా దాన్ని? కనుక అది ఇంత మాత్రమే కాదు, మీకు ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుందంటే విద్యా విధానంతో, పత్రికా రంగంలో సినిమాలు ఉన్నాయి. సినిమాలు కనీసం 20,000 కోట్లు 25,000 కోట్ల రూపాయల సినిమా మీద జరుగుతుంది. ఇప్పుడు మీకు గాడ్జిల్లా, టైటానిక్, అవతార్ లాంటివి తెలుగులో అనువాదం చేసి మనకి విడుదల చేస్తున్నారు. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు వీళ్ళు కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు చూస్తున్నారు. ఇంగ్లీషు వచ్చిన వాడు కూడా ఇంకా చక్కగా అనువాదం చేయటం వల్ల ఓహో కథలో ఇదే, ఈ డైలాగ్ ఇదే అని వాడికి ఇంకా స్పష్టంగా తెలుస్తోంది, చూస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం అంతా ఇంగ్లీష్ మయం అయిపోతే అక్కడి నుంచి వాడు డైరెక్ట్గా అవతారు, టైటానిక్, వాడు గాడ్జిల్లా ప్రసారం చేసేస్తాడు. దీనివల్ల అనువాద రచయితలు, అనువాద కళాకారులు, డబ్బింగ్ చెప్పే కళాకారులు, వీళ్ళందరికీ కూడా వృత్తులన్నీ పోతాయి. వీళ్ళందరికీ వృత్తి కావాలంటే ఎప్పుడేంటి? ఇంగ్లీష్ కావాలి. కనుక మీరు తెలియకుండా, దాని లోతు తెలియకుండా మీరు ఈ తప్పు చేశారు. ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. వచ్చే సంవత్సరం నుంచి అన్నారు, ఇప్పుడన్నా దిద్దుకోవచ్చు. చూడండి, ఆలోచించండి. ఆ పిల్లలు బాగుపడటం, వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలు అవటం, బహుభాషావేత్తలు అవటం నాకు కావాలి. ఎందుకంటే ఆ 4 భాషలు తెలిసినటువంటి వాడు ఈ తెలుగులో ఈ పాట విని, ఈ పద్యం విని, ఆహా ఇది కదా మన భాష అని అంటేనే ఇంకా ఈ భాషకు గౌరవం. వాళ్ళకి భాషలు రాకుండా ఉండాలని కాదు. మీరు చేసేది, ఇవాళ చేసే ఒక పని, దాని ప్రభావం రేపు జాతి మీద దారుణంగా అది పడకూడదు. అది పెద్ద పిడుగుపాటులాగా కాకూడదు. అది మీరు చేయవలసినటువంటి పని. సంక్షేమాల విషయానికి వద్దామండి. ఇప్పుడు మీరు మేనిఫెస్టోది మీకు సంబంధించి చెప్పారు. ఇప్పుడు సంక్షేమాలకు పెద్దపీట వెయ్యింది ఎవరు కూడా మొగ్గు చూపట్లేదు, ఓటర్ అనే వ్యక్తి. సో అలా చెప్పండి. ఓకే, వాటర్ అని మొగ్గు చూపట్లేదు అన్నారు, చెప్పండి దాని తర్వాత ఏంటి? మొగ్గు చూపట్లేదు అని, మొగ్గు చూపటం కోసం సంక్షేమాలని మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఓకే, అంటే వాటర్ మొగ్గు అలవాటు పడుతున్నారు కదా, ఇప్పుడు అదే కదా నేను అదే అనైతికం ఉంటున్నా, అదే అనైతికం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ కూడా ఎప్పుడు వీటిని నిరోధించగలుగుతామంటే, వీటిని నిరోధించాలంటే వీటిని నిరోధించాలి కదా, నిరోధించాలి. మరి వాళ్ళ మనుగడకి మీకు ఒక్క మాట, మనుగడకి అని అంటే ఇవ్వనప్పుడు మనుగడ లేదా? 18 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటున్నారా? మొన్న ప్రకటించారా? ఎవరు ప్రకటించారు? 18 ఏళ్ళు రాగానే అమ్మాయికి ఇస్తామని అంటున్నారా? అవును. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కూడా అంటున్నారా? అవును. ఎప్పటివరకు అది తప్పు అన్నారా? ఇప్పటివరకు అది తప్పు. రాష్ట్రంగా అభివృద్ధి లేదు, నాశనం అయిపోతుంది అని అన్నారు కదా. జపాన్లో అయిపోతుంది, శ్రీలంకలో అయిపోతుంది అన్నారు కదా. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు. అట్లా ఏదైతే ఎట్లా ఇస్తారో చెప్పండి. వచ్చే ఆదాయం ఎంత, ఉద్యోగులకి జీతాలు ఎంత అవుతాయి? ముందైతే గెలుస్తాం, గెలవాలి కదా. గెలవడానికి రకరకాల మార్గాలు. మీకు అదే చెప్తున్నానండి. ఈ అనైతికత వల్ల అసహ్యించుకుని చదువుకున్న వాళ్ళు ఓట్లు ఇట్లా 20%, అది కూడా చూడండి, కొంతమంది ఉన్నవాళ్ళు నోటాకేస్తున్నారు. ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు రెండు, ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళందరూ తీసుకునే ఏదైతే ఉన్నాయో సంక్షేమాలకు వ్యతిరేకం అంటారా? ఇట్లా చేయకూడదు అని అంటారా మీరు అనేది? అది చెయ్యకూడదు. సంక్షేమం ఎవరికి అవసరమో వాళ్ళకి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది అది చాలా అత్యవసరం, చేయవలసింది అది. ఓకే, సంక్షేమం ఎవరికి అవసరమో వాళ్ళకి, నీడ్ ఉన్న పీపుల్కే కదా ఇప్పుడు వెళ్తుంది అనేది కాదా? మీ సంక్షేమం వాళ్ళకి నిజంగా అవసరమా? ఓకే, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి వాటిని? ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని అంటే, మీరు తెల్ల రేషన్ కార్డు వీళ్ళకి అవసరమా కాదా,
ఎంత ఆదాయం ఉంటే తీసుకుంటారనేది మీరు తెలియదా మీకు? ఈ ఫైండ్ అవుట్ చేయటం మీకు నాకు ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, దానికి విధానం ఉంటుంది, దాని ప్రకారం ఇచ్చే అంటున్నారు. మీకు ఎన్ని రకాలుగా చెప్పచ్చండి. మీరు చెయ్యవలసినటువంటిది చిత్తశుద్ధితో చేయటం లేదు. మీరు అభివృద్ధి సంక్షేమం అనేటువంటివి రెండు కూడా ఏ దేశంలో ఉన్నా, ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం కాదు, ఏ దేశంలో ఉన్నా సరే అది ఆగదు, అది ఆగదండి. అది అభివృద్ధి చేయకుండా ఎవడుంటాడండి? ఏదో ఒక ప్రాజెక్ట్ పెడతాడు, ఏదో జరుగుతూ ఉంటుంది అభివృద్ధి. అది ఎంత జరిగింది ఎంత జరగలేదు అనే దాని మీద చర్చ ఉంటుంది, విమర్శ ఉంటుంది. చెప్తాను మీకు. సంక్షేమం కూడా, సంక్షేమం ఇవ్వకుండా అసలు ఎవడు ఉండడండి. ఈ భూ ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా సంక్షేమం ఇవ్వకుండా ఉండదు. అవును. మీకు ఇంకోటి ఈ విషయంలోనే మీకు చెప్తాను. స్విట్జర్లాండ్లో నాకు ఒక ఆయన ఐక్యరాజ్య సమితితో అనుబంధమైన ఒక సంస్థ ఉన్నది. వాళ్ళు ఏంటంటే ప్రతి దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య విధానాలు వీటన్నిటిని కూడా చర్చిస్తూ వీటి గురించి వాళ్ళు కొంత సహాయం చేస్తూ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబెట్టేటువంటి ఒక సంస్థ ఉంది. అంటే రష్యాలో ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు ఎల్జే గారు, ఏమండి జైరామ్ గారు. ఆయన నన్ను ఈ టీవీలో ఇట్లా మాట్లాడుతుంటే ఆయనే ఫోన్ చేసి పరిచయం చేసుకుని నేను కలిసాం. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఒక పెద్ద ప్రొసెషన్ జరుగుతుందండి, ఒక ఊరేగింపు ఇది చేస్తున్నారు. ఆయన అక్కడ కాన్సులేట్ దగ్గర ఉన్నప్పుడు ఏమిటి అని పక్కన స్నేహితుడిని అడిగితే వాళ్ళు ఏవో ఉచితంగా ఇస్తా ఉంటున్నారండి, మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఉచితంగా ఇస్తామనంటే వాళ్ళు వద్దు, మాకు ఏవో సబ్సిడీలు ఇస్తా ఉంటున్నారు. ఉచితంగా అంటే సబ్సిడీలు, ఏ విషయం సబ్సిడీలు ఇస్తామంటే మాకు వద్దు అని నిరసన చేస్తే ఆ ప్రభుత్వం వాటిని ఆపేసిందిట. అంటే ప్రజలు అక్కడ ప్రజలైనా ఇక్కడ ప్రజలైనా ఒకటే, వాళ్ళని అలా తయారు చేశారు వాళ్ళు. ఆ విద్యా వ్యవస్థ, ఆ ప్రభుత్వ విధానాలు వాళ్ళు ఆలోచించి ఇలా చేస్తే మనం యాచకులుగా తయారైపోతాం. మనం ప్రభుత్వం ప్రపంచ దేశాల పర్యాటక కేంద్రం కదా స్విట్జర్లాండ్, ప్రపంచ పర్యాటకులందరి దృష్టిలో కూడా మనం ఇదైపోతాం. మన ఆత్మాభిమానం మనం చూపించాలని వాళ్ళు ఏం చేశారు, నిరసన ప్రదర్శన చేశారు. ఇక్కడ కూడా మనకు అంతకన్నా ఎక్కువ పౌరుషము ఆత్మాభిమానం మనకి ఇంకా ఎక్కువ. ఎందుకంటే మన జాతి వీరులు, మన పురాణ గాథలు అన్నీ కూడా రోషము, ప్రతాపము, నైతికత వీటి మీదే ఉంటాయి ఎక్కువ మన కథలన్నీ. కనుక మన వాళ్ళందరికీ అది ఉంది. కానీ వాటిని వీళ్ళు పైకి లేపట్ల. మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు మాట్లాడకుండా మాకు ఓటే వేసేయండి, లేదా ఓటే వాళ్ళకి వేస్తారా వేయండి చూస్తాం, వాళ్ళు వస్తే మీకు ఇది వేయరు అంటే వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రజల్ని లంచగొండుల్ని చేసి ప్రజల్ని డబ్బులు తీసుకునేటట్టుగా అలవాటు చేసి వాళ్ళకి సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయకుండా వీళ్ళ మీదే ఆధారపడేలా చేసి ఇప్పుడు మాకు మీరు ఓటేస్తే వేయండి, లేకపోతే వాళ్ళు వస్తే మీకు ఇవి కూడా ఇవ్వరు అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మృదువుగా, మధురంగా. అవునా? కనుక ఇది తప్పు. మీరు ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తే ఏం సరిపోతుంది? నిజంగా చెప్పండి, 3,000 ఇస్తే సరిపోతుందండి? ఇది పెన్షన్. ఓకే, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా 30,000 40,000 సంపాదించుకునేటట్టుగా చేయాలండి. వాళ్ళ మధ్యన ఆ కుటుంబ వ్యవస్థ బంధం బలంగా ఉండేటట్టుగా చేయాలి. వృద్ధాశ్రమాలకి తల్లుల్ని పంపించకుండా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ దగ్గర 2.5-3 లక్షలు వాళ్ళే ఉన్నారు. నిజమే, సంతోషం. వాళ్ళకి ఇళ్ళకి తీసుకుని వెళ్ళి ఇవ్వటం, కథలు లేని వాళ్ళకి కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వటం, 1వ తారీఖు కల్లా ఇవ్వటం, ఇవన్నీ వింటున్నాం, బాగున్నాయి, చేస్తున్నారు. కానీ ఆ చేసే వాళ్ళకి 5,000 ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ 5 ఏళ్ల మట్టి 5,000 వాళ్ళకి పాపం 5 ఏళ్ల మట్టి 5,000 కదండి. ఇప్పుడు పెంచినట్టున్నారు 3,000 8,000 అనుకుంటా ఇప్పుడు. ఎట్లా ఎప్పటికది? ఎప్పుడు నేను అనేది వీళ్ళకేమో 8,000 వాళ్ళకేమో 3,000 4,000 చేయటం. ఇట్లా కాకుండా వాళ్ళ కుటుంబం కనీసం 25,000 అన్నా వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళు హాయిగా బతుకుతారండి. దానికి కావాల్సినటువంటి అభివృద్ధి, దానికి కావాల్సింది ఏం చేశారో ఆ లెక్కలు చెబితే అది కరెక్టు. ఇవి చేయమనండి, ఇవేం మాకేం అభ్యంతరం లేదు, ఇవి చేయమనండి. ఇవి ఇట్లా చేస్తూ ఇదిగో ఇంతమందికి ఇది చేసాం, ఇంతమందికి ఇది చేసాం, ఇదిగో ఈ
ఈ ఈ ఊళ్ళ నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజ్ అంతా కూడా కృష్ణలో కలపట్ల, గోదావరిలో కలపట్ల, ఇగో స్వచ్ఛంగా నీరు ప్రవహిస్తున్నాయి చూడండి, స్వచ్ఛమైన నీరు చూడండి అని అక్కడికి వెళ్ళి మంత్రివర్గం, ముఖ్యమంత్రి అక్కడ ఉండి చూపించండి నీళ్లు, ఇగో ఇగో స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు, హాయిగా ఈ నీళ్లు తాగండి, మేము కూడా తాగుతున్నాం అని చెప్పి వాళ్ళు దోషులతో తాగమనండి ఏ నదిలో ఉన్న నీళ్లు. ఓకే. ఈ దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతి సాధారణ భక్తుడు కూడా గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాడు అని చెప్పమనండి ఏదన్నా ఒక దేవాలయంలో. కనుక మీరు డబ్బులు ఇచ్చేసి, ఓటర్లకి డబ్బులు ఇచ్చేసి అది మీరు గొప్పదనం అని మాత్రం అనుకోకూడదు. ఒక్కటే చెప్తాను మీకు అంజి గారు, ఇది చేయటానికి ఒక ముఖ్యమంత్రి కావాలండి, 4 ఆడిటర్లు చాలరా? ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, ఎంత జీతాలకు పోతాయి, ఈ ఉన్న దాంట్లో ఎవరెవరికి ఎంతంత పనిచేసేయాలి. దీనికి ముఖ్యమంత్రి ఎందుకండి? దీనికి రాష్ట్ర పరిపాలన, దీనికి రాష్ట్ర మంత్రివర్గము, ఇవన్నీ ఎందుకు అసలు? ఓకే, చెప్పండి. 4 ఆడిటర్లను పెట్టుకుంటే 4 ఆడిటర్లు వాళ్ళు చేసేస్తారు కదా. ఏ జిల్లాకి ఆ జిల్లా ఇంతమంది ఉన్నారు లబ్ధిదారులు, వాళ్ళకి ఇలా పంపించేస్తాం. ఇలా ఆడిటర్లు చెప్తారు, దానికి కలెక్టర్లు, ఎంఆర్ఓ, మన ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు అందులో వీళ్ళు కొత్తగా కూడా వాలంటరీ వ్యవస్థను పెట్టారు. వాళ్ళు తీసుకెళ్ళి పనిచేస్తారు, చెక్కుల్లో వెళ్ళిపోతారు, మీటర్ నొక్కేస్తే అయిపోతుంది. దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా అంటే నేను అడుగుతున్నా నేను. కనుక ఇది కాదు. ఇప్పుడు ఒక 100 రూపాయలు తీసుకుని ఒక 50 రూపాయలు మన ఖర్చులకు అయిపోయినాయి. ఈ 50 రూపాయలు అందరికీ తలో 2 రూపాయలు 3 రూపాయలు పనిచేశాను, నేనేం తీసుకోలేదు అని అంటే అది అసలు గొప్పదనం ఏమిటి? మీ డబ్బులు తీసుకుని నా ఖర్చులు నేను వాటిలోకి పెట్టేసుకుని మిగతా డబ్బులు నేను వాళ్ళకి పంచేసానండి. దీంట్లో నన్ను నాయకుడు అని అంటారా మీరు? చెప్పండి. నాకు తెలియదు, నాకు ఇది సందేహం. నాయకుడు అంటే ఏమిటి? ఇది నా జాతి, ఇది నా సంస్కృతి. ఏది ఈ సంస్కృతి? ఆంధ్రప్రదేశ్కి ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్కి సంస్కృతి? వాళ్ళు చెప్పండి. తెలంగాణకు ఒక సంస్కృతి ఉంది. వాళ్ళు మాట్లాడితే తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు వాళ్ళు. తెలంగాణ యాస అంటే చెప్తున్నాను, ఖమ్మం నుంచి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, ఇవంతా కూడా ఒక తెలంగాణ యాస స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అవునా? ఒకటే యాస కనిపిస్తుంది అన్ని జిల్లాలకి కలిపి. ఆంధ్రప్రదేశ్కి అట్లా కాదు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఒక ప్రత్యేకమైన యాస కనిపిస్తుందే. గోదావరి జిల్లాలో యాస ఒక మాండలికం ఒక రకంగా ఉంటుందే. కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక రకంగా ఉంటుందే. నెల్లూరు జిల్లా ప్రత్యేకించి ఒక రకంగా ఉంటుందే. రాయలసీమ ఒక రకంగా ఉంటుందే. 5 అద్భుతమైనటువంటి యాసలతో ఉన్నటువంటి ఆ భాషను మీరు ఏం రక్షిస్తున్నారు? ఆ మాండలికాలు, ఆ జానపదాల పాటలు, వాటి ఆ కళల్ని ఏం రక్షిస్తున్నారు? సాంస్కృతిక శాఖ ఏం రక్షించింది 5 ఏళ్ళు? చెప్పండి. ఏం చేసింది సాంస్కృతిక శాఖ? భాషా శాఖ ఈ 5 మాండలికాలని ఎలా పరిరక్షించేటువంటి ప్రణాళికలు వేసి ఏం చేసింది? ఏం నిలబడిందో చెప్పండి. 5 ఏళ్ళు 5 మాండలికాలు ఉన్నాయండి. మరి 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 మీరు వాటిని ఎందుకు కాపాడరు? మీరు కాపాడుకోవాల్సిన అవసరం లేదా? మరి ఏంటి మీరు కూచిపూడి నాట్యం ప్రపంచం మొత్తం యావత్ భారతదేశానికి ఉన్నదేంటి? భరతనాట్యం. భారతదేశం మొత్తానికి. మణిపూరి వాళ్ళ నాట్యం ఉంది. కథకు ఒకరికి ఉంది, ఒడిస్సా ఒకరికి ఉంది, కథకళి ఒకరికి ఉంది. మీకేమున్నది? కూచిపూడి నాట్యం ఉన్నది. ఆ కూచిపూడి నాట్యానికి మీరేం చేశారు? కూచిపూడి నాట్యంలో ఏముంటుంది? సంప్రదాయం ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది, సంస్కృతి, మన సాహిత్యం ఉంటుంది, మన సంగీతం ఉంటుంది, మన యోగాసనాలన్నీ ఉంటాయి ఆ నాట్యంలో. ప్రతి నాట్యంలోనూ ఉంటాయి. మరి దీన్ని ఏం చేశారు మీరు? ఈ వారసత్వ సంపదని దీన్ని ఎలా అందిస్తున్నారు మీరు పిల్లలకి? ఒక కూచిపూడి నాట్యం అద్భుతంగా ఏది మీరేం చేస్తున్నారు? మీరు పౌరాణిక నాటకానికి ఏం చేశారు మీరు? పౌరాణిక నాటకం ఎంత అద్భుతమైనది ఆంధ్రులది. తెలంగాణ కంటే మనకి విశిష్టంగా ఉన్నాయి కదా పౌరాణిక నాటకాలు. మహా అద్భుతం. లెజెండ్స్ ఉన్నారు, మహానుభావులు ఉన్నారు కదా.
ఏది ఆ నాటకం, పౌరాణిక నాటకానికి ఏం చేశారు? ఇప్పటికి కూడా వాళ్ళు బాధలు పడుతూ చిన్న చిన్న పారితోషికాలకి చేస్తున్నారు వాళ్ళు కష్టపడి. పౌరాణిక నాటకానికి ఏం చేశారు మీరు? అది సంస్కృతిలో భాగం కాదా? ఆ పౌరాణిక కళాకారుడికో లేకపోతే ఒక డప్పు కళాకారుడికో మీరు నెలకు 3,000 ఇచ్చేస్తే సరిపోతుందా? వాడి ఆర్తి తీరాలి, వాడిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ, ప్రతిభ, దానికి గుర్తింపు కావాలి, దానికి వేదిక కావాలి. ఏం చేశారు వాటికి? కనుక మీరు భాషనంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదు. ఇవాళ మీరు తెలంగాణలో ఇంగ్లీష్ మాట్లాడినా, రాయలసీమ వాడు ఇంగ్లీష్ మాట్లాడినా, ఉత్తరాంధ్ర వాడు మాట్లాడినా, గోదావరి జిల్లా వాడు మాట్లాడినా ఆ గోదావరి మాండలికాలు రావు, ఇంగ్లీషే ఉంటుంది. అవునా? ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్ ఉంటుంది చక్కగా. కానీ ఎందుకని రావు? ఇది జాతి జీవం. ఇది తన భాష, మాతృభాష మాట్లాడి 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 తాతలు తాతలు తండ్రులు 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 అలా వచ్చింది. అలాగండి అని అన్నప్పుడు దాంట్లో ఆ ఒదుగుదల, ఆ సంస్కృతి, వాడి వ్యక్తిత్వం మొత్తం ఆ మాటలో తెలిసిపోతుందండి. ఆ ఒదుగుదల, ఆ వినయం, దాన్ని అంతా పోగొట్టేస్తున్నారు కదా మీరు. వాటిని పరిపుష్టం చేయాలి, అది తెలుసుకోవాలి. మేము కోరుకునేది అది. కానీ పిల్లాడికి ఇంగ్లీష్ రావడం పెద్ద ఇదేముందండి? పిల్లాడికి ఇంగ్లీష్ రావడం పెద్ద దానికి ఎవరు అడ్డం పడతారు? కానీ మీరు గడిచిన ఈ కాలంలో చాలా డీప్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ గడిచిన 4-5 సంవత్సరాలు మీరు గమనించి ఉన్నట్టయితే ప్రస్తుతం వాళ్ళు క్లారిటీగా ఉన్నారా? ఎందుకంటే రకరకాల సర్వేస్ కావచ్చు, అదని ఇదని, కొన్ని వేల ట్విట్టర్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ చేస్తూ ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది క్రియేట్ కాబడిందని నా అభిప్రాయం. సో ప్రజలు క్లారిటీగా ఉన్నారా? ఒకవేళ మార్పు జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు క్లారిటీతో ఉన్నారా అనేది ఒక ప్రశ్న. మార్పు జరగాలంటే ఏం చేయాలి అంటే సర్వేలతో కన్ఫ్యూజ్ చేసేసారు. 3 అంశాలు మాట్లాడారు దీంట్లో. సర్వేలతో కన్ఫ్యూజ్ చేశారు అనేటువంటి సోషల్ మీడియాతోని. ఇది మనం ఊహించలేనంతగా చేసేసారు. ఊహించలేనంతగా చేశారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న ఎన్డీఏకి మీరు మద్దతు ఇవ్వండి అని జయప్రకాష్ నారాయణ గారు అన్నారు. వెంటనే ఆయన మీద 15 మంది అటాక్ చేసేసారు. మీరు ఆయన అన్నది తప్పు, మీకు అప్పుడు ఇది లేదా అని అటాక్ చేశారు. అంటే ఏంటి? ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు 3-4 కూడా లేరు. అంటే అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సోషల్ మీడియా అన్నారు కనుక చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరన్నా మనకి వ్యతిరేకంగా ఒక్క భావం ఎక్కడన్నా వ్యక్తం చేసినా సరే వాళ్ళని అటాక్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి జయప్రకాష్ నారాయణ గారు అంటే ఏం సామాన్యుడు కాదు కదా. ఆయన చాలా ఉన్నవాడు, మేధావుల్లో అగ్రేసరుడు, మొట్టమొదటి వాడు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో కొన్ని మీకు ఆయన మాట్లాడిన మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆయన ప్రభావం దేశం మీదే ఉంది. 1,00,000 కోట్ల రూపాయల కార్యక్రమం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఆయన ఆలోచనతో చిన్న విషయమా? 2 లక్షల ఎకరాలకి నీళ్లకి ఇవ్వటం. కానీ ఆయన చేసినటువంటి వాటికి ప్రభావం సమాజంలో ఉంది. మనం ఆయన గౌరవించాలి. ప్రతి మేధావి చెప్పిన ప్రతి అంశం మనకి నచ్చకపోవచ్చండి, కానీ ఆయన చేసినటువంటి చాలా గొప్ప ప్రభావం ఉన్నది. అలాంటి వాడు నిన్నటి వరకు ఆ ప్రభుత్వాన్ని, విధానాన్ని పొగడచ్చు. ఇవాళ ఆయనకి ఏదో కారణం వల్ల దీనికి మద్దతు ఇస్తానని అనొచ్చు. తప్పే ఉందండి. నిన్నటి వరకు మిమ్మల్ని తిట్టినవాడు ఇవాళ వస్తే మీ పార్టీలోకి మీరే కండువా వేసి తీసుకుంటున్నారు కదా. మీరు ఎవరన్నా తిడుతున్నారా? బుద్ధి ఉందా లేదా? వాళ్ళు అట్టా తిట్టావు కదా, ఇవాళ మా పార్టీలోకి వస్తున్నావు ఏంటి అంటున్నారా? అన్ని పార్టీలకి చెబుతున్నా నేను ఇది. మీరు నిన్నటి వరకు మిమ్మల్ని దారుణంగా తిట్టినటువంటి వాడు మీ పార్టీలోకి వస్తే నవ్వుతూ కండువా వేసి మీరు కావులిచ్చుకుంటున్నారు. నిన్నటి వరకు ఆయన మీ విధానాలు నచ్చితే నచ్చచ్చు, ఇవాళ ఏదో విషయంలో ఆయనకి ఏదో ఎన్డీఏకి చేశారని అనొచ్చు. దానికి మీరు ఆయన్ని అంత అటాక్ చేసేస్తే మీ పార్టీలో చేరిన ప్రతి వ్యతిరేకిని మీరు తిట్టాలిగా. తిట్టట్లా. అంటే సోషల్ మీడియా అనేది డబ్బులతో పనిచేస్తుంది. డబ్బులు తీసుకుని వీళ్ళ ఏర్పాట్లతో పనిచేస్తున్నది అది. ఏమండి? కనుక సోషల్ మీడియా అనేటువంటి దాని ప్రభావం ఎవ్వడూ కూడా దానికి లోను కాడు. వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసేవాళ్ళు ఎంత తిట్టినా వాళ్ళని వీళ్ళు కూడా తిట్టుకుంటారు తప్ప వాళ్ళు ఓటేమి అవతల వాళ్ళకి వేయరు.
అంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళ గురించి ఎంత విమర్శించినా వాళ్ళెవరూ కూడా నిజమే కదా అని అనుకోరు, నిజమని తెలిసినా కూడా అనుకోరు, ఏ పార్టీ చేసిన తప్పైనా. కనుక వాళ్ళు అలా కరుడు కట్టిపోయి ఉన్నారండి నాయకులు. వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా అట్లా కరుడు కట్టిపోయి వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్నారు. కనుక వాళ్ళ సర్వేల ప్రభావం ఏమాత్రం పనిచేయదు. సర్వే అనేది అబద్ధం. నేను చూశాను. నేను రాష్ట్రంలో మీకు తెలియదు, నేను చాలా జిల్లాలు నేను దాదాపుగా 90% ప్రదేశాలన్నీ తిరిగాను. నేను తిరిగి చూస్తే చాలా చోట్ల వీళ్ళు వస్తారని వీళ్ళు చెబుతున్నారు, వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్తున్నారు. చాలా మట్టిలో పనిచేసే మనుషులు. ఒక చోటికి వెళ్ళి అడిగితే, ఏమండి ఎవరికి వేస్తావు బాబు ఓటు అంటే, ఈసారి మేము తెలుగుదేశంకి వేస్తామండి. ఎందుకు వేస్తావా? మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమాలు ఇవ్వట్లేదని ఇస్తున్నాడు అండి. మరి ఇస్తుంటే మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ధరలు పెరిగిపోయినాయి కదండి. ధరలు పెరిగాయన సంగతి నీకు తెలుసా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ధరలు ఏం తగ్గించరు, ఈ సంక్షేమాలు కూడా ఇవ్వరు కదా, అప్పుడు నీకు 2 రకాలుగా నష్టం కదా. మరి అయినా సరే అండి వేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. అంటే ఇది వాళ్ళు నిశ్చయం చేసుకున్నాడు అనమాట. మీరు చెప్పినా విండు. ఇంకోగాని అంటాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమాలు ఇస్తుంటే ఆయన్ని కాదని మీరు ఇంకోళ్ళకి ఎందుకు వేస్తారని అంటే, మరి జనం అందరూ వేస్తారా అంటే అందరూ వేస్తారండి. ఎట్టగా మరి ఈ సంక్షేమాలన్నీ ఎవడు వదులుకుంటాడన్నా? ఏమండి, కనిపెంచి చదువు చెప్పించి పెళ్లి చేసిన తల్లిదండ్రులనే వదిలేస్తున్నారండి. ఈయనిచ్చే 3,000 ఎవడు పట్టుకుంటుంది, ఆయన ఎవడు పట్టుకుంటాడండి ఆ 3,000కి అంటున్నాడు వాడు. చెబుతున్నానండి, సగటు మనిషి ఇట్లా అన్నవాడు ఉన్నాడు, అట్లా అన్నవాడు ఉన్నాడు. మీరు మొత్తం తిరిగారా? సరే, నేను ఏం చేశాను, నేనేం తిరుగుతాను నేను చెబుతున్నాను ఇక్కడ. కనుక చాలా ఎక్కడ సముద్ర తీర ప్రాంతంకి వెళ్ళిపోయాను నేను. అంటే ఇక అక్కడ వాళ్ళ ప్రభావం, వాళ్ళు అక్కడి నుంచి ఆ ఊళ్ళల్లోంచి నగరాల్లోకి వచ్చి వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ అనుకునే వాళ్ళు అనమాట. ఓకే. ఇట్లా వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయనంటే వీళ్ళని కాదంటారు, వాళ్ళు. దీంట్లో ఒక్క విషయం మాత్రం చెప్తా. దీంట్లో నాకు వీళ్ళంటే, ఈ రాజకీయ పార్టీలు అంటే నాకు ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేవు. అంటే వాళ్ళ మీద అభిమానం లేదు, అటాని ద్వేషం లేదు, వాళ్ళంటే భయం కూడా లేదు. 3 భయ రాగ ద్వేషాలు లేకుండా నేను చెప్తున్నా ఈ విషయం. మీరు అడిగారు కనుక, నాయకుడికి ఉండవలసిన లక్షణంలో పౌరుషము, ప్రతాపము అని 2 ఉంటాయి. ఏ సినిమాలోనా చూడండి, అది బాహుబలి కావచ్చు, మీ పుష్ప కావచ్చు, ఏదైనా ఏ చిన్న సినిమాలోనా పౌరుషము, వాడికి రోషం ఉంటుంది, నన్ను అంటాడా. ప్రతాపము అంటే ఒక ఆత్మాభిమానం ఉంటాయి. అలాగే సాహసించి వాడు కొండ మీద దూకేస్తాడు ఆ ప్రియురాలు కోసం, లేకపోతే వెనకాల నుంచి వాడు తనుగుతున్నాడు, వాడు దానికోసం ఏదో చేస్తాడు. ధైర్యము, సాహసము, పౌరుషము, ప్రతాపము, ఇవి దుర్మార్గుడికి కూడా ఉంటాయి. చూడండి, దుర్యోధనుడికి ఉన్నాయి, రావణాసుడికి కూడా ఉన్నాయి. పౌరుషము, ప్రతాపము. నన్ను అంటాడా అనేది ఎంత అవమానము అని అంటూ దుర్యోధనుడు కూడా అంటాడు. ఈ 4 నాయకుల లక్షణం, ప్రతి నాయకుడికి కూడా లక్షణం. అంటే ఇవి లేకుండా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇవి లేవు. పౌరుషం లేదు, ప్రతాపము లేదు, సాహసము లేదు, ధైర్యము లేదు. దేశం మొత్తంలో చూసుకోండి. ఓకే. నాకు సిగ్గు లేదు, నీకు రోషం లేదు, మన ఇద్దరం కలుద్దాం అన్నట్టుగా ఉన్నాయి. నాకు సిగ్గు లేదు, నీకు రోషం లేదు. నీకు రోషం ఉంటే నేను సిగ్గు లేకుండా మళ్ళీ దగ్గరికి వస్తే వద్దానంటాం. కనుక నాకు సిగ్గు లేదు, నీకు రోషం లేదు, మన ఇద్దరం కలుద్దాం అన్నట్టుగా ఉన్నాయి. దేశంలో అన్ని పొత్తులు అట్టగే తెచ్చాయి. దీంట్లో కొంతలో కొంత ధర్మము, నైతికత ఇవి పక్కన పెట్టేసేయండి. ఈ 4 ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకున్నాయి ధైర్యము, సాహసము, పౌరుషం, ప్రతాపం. ప్రతాపం అంటే సామర్థ్యం ఉన్నాయి. అవి కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తున్నది చెప్తున్నా. ఓకే. ఎదుర్కోవాల్సింది వీళ్ళనే, మేమైనా పార్టీలో వచ్చి. కానీ హనుమంతుడు కూడా రావణాసురుడిని చూసి అబ్బా ఏం తేజస్సు ఉన్నది, ఎంత ప్రతాపం ఉన్నది అనుకున్నాడు, రాముడు అనుకున్నాడు. అట్లా మనం అంచనాలు వేసేటప్పుడు ఒక దృఢమైన నిశ్చయం ఉండాలండి. ఓకే. నిశ్చయాత్మక బుద్ధి నిశ్చయంతో ఉంటుంది.
అది దుర్బుద్ధి అయినా సద్బుద్ధి అయినా సరే నిశ్చయం బుద్ధి స్థాయిలో అది వీళ్ళకు ఉంది. మిగతా వాళ్ళకి సంకల్ప వికల్పాత్మకం మనః, సంకల్పిస్తుంది చేద్దాంలే వద్దులే, చేయకపోతే ఎట్లా, చేయక్కర్లేదులే, చేయకపోతే చేద్దాం, వద్దు, అవును కాదు, ఈ స్థితిలో ఉంటారు, నిశ్చయమైనటువంటి స్థితిలో ఉండరు. అందుకని సంశయాత్మ వినశ్యతి అని, సంశయం ఉన్నవాడు పోతాడు, వాడికి గెలుపు ఉండదు, నిశ్చయం ఉన్నవాడికే గెలుపు ఉంటుంది. అంటే ఇవి శాస్త్రవాక్యాలు, ఇవే అప్లై అవుతాయి కూడా. మానసిక స్థితులు ఎలాగే ఉంటాయి, వీటిని బట్టి వాళ్ళు పోరాడతారు, వాళ్ళ వ్యూహాలు ఉంటాయి, వాళ్ళ జయాభిజయాలు కూడా సహజంగా ఇట్లా ఉంటాయి. అంటే శాస్త్రీయంగా ఒక్కొక్క అధ్యయనం ఒక్కొక్కటి చెబుతుంది కదా, మన పెద్దలు చెప్పినటువంటి అధ్యయనం ఇది. కనుక పౌరుషం ప్రతాపం లేకుండా నాయకుడు ఎట్లా నడిపిస్తాడండి ఎవడన్నా? ఈ నాయకుడి కోసం ఎందుకు ఉంటాడండి ఎవడన్నా? పార్టీ పేరు జై తెలుగు పెట్టారు. ఓకే, దాన్ని ఎలక్షన్ కమిషన్ తెలుగు సంస్కృతి పార్టీగా మార్చమని సూచించింది. కారణం వాళ్ళ కారణాలు ఇప్పుడు నేను అడిగితే నాకు సమయం వృధా అవుతుంది. అది తెలుగు సంస్కృతి కోసమే గనక తెలుగునే మూడు పార్టీల పేర్లు మనం పెట్టాలి, ఏదో ఒకటి వాళ్ళు సూచిస్తారు. ఒకవేళ ఇటువంటిదే ఏదన్నా రిజిస్టర్ అయితే, మాది ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు ఏదో కారణం వల్ల మరి ఇది సూచించారు. తెలుగుదేశానికి అనుకూలంగా తెలుగు అనే పదం వచ్చింది దానివల్ల అట్లా జై తెలుగు అయితే తెలుగు సంస్కృతి అయితే తెలుగు అనేది ఉంది కదా, తెలుగు ఉంటది కదా. ఇప్పుడు తమిళనాడులో ఉండే పార్టీలన్నిటికీ తమిళ్ ఉంటుంది, ప్రతిదానికి తమిళ్ అని ఉంటుంది. అది తప్పే ఉంది. తెలుగు రాష్ట్రంలో పార్టీకి తెలుగు అని ఉంటే తప్పే ఉంది, అది కాదు. వాళ్ళు సూచించారు మనకి. తెలుగు సంస్కృతి అనేది కూడా నాకు బాగుంది, ఎందుకంటే తెలుగు సంస్కృతి కోసమే పార్టీ కనుక తెలుగు సంస్కృతి పార్టీ అనేది నాకు ఇబ్బంది ఏం లేదు. పార్టీ పేరు ఇవన్నీ కూడానండి మీ బలాన్ని బట్టి ఉంటుంది, మీ బలాన్ని బట్టి ఉంటుంది తప్ప పార్టీ మహాద్భుతంగా విన్నప్పుడు చాలా బాగుండి జెండా రెపరెపలాడుతూ, ఎన్ని జెండాలు, వేల జెండాలు, లక్షల మంది జనం, సభలు ఎన్ని చూస్తున్నాం మనం, వాళ్ళందరూ గెలుస్తున్నారా? కనుక మీ దగ్గర మనం ఒక నైతికతతో ఒక ఆశయంతో నిలబడ్డాం, గెలుస్తాం లేదా ఎవరినో ఒకరిని ఓడిస్తాం. మిగతా వాళ్ళు గెలుస్తారు లేదా ఓడిపోతారు, మేము గెలుస్తాం లేదా ఒకరిని ఓడిస్తాం. ఆ ఓడించిన వెంటనే మా బలం ఎంతో నిరూపిస్తాం. దీంట్లో ఉన్నది మా బలం ఎంతో సమాజంలో ఇగో ఇంత బలం ఉన్నదని నిరూపిస్తాం. తెలుగు భాషాభిమానులు, సంస్కృతి కోసం నిలబడేవాళ్ళు, వేద పండితులు, శాస్త్ర పండితులు, జానపద కళాకారులు, పౌరాణిక పద్యనాటక కళాకారులు, ఇట్లా అనేక మంది వివిధ వృత్తుల వాళ్ళు, 100 కులాల వాళ్ళు, 100 ఇంకా ఎక్కువ మంది రండి. 50 మందికి స్త్రీలకి 50% మందికి శాసనసభ్యత్వం కావాలని మా ప్రతిపాదన. 33% స్త్రీలు పురుషులు సమానం అంటున్నారా? మరి 33% అంటే 3వ వంతు సమానమా? 3వ వంతు కాదు కదా. స్త్రీ పురుషులు సమానం అన్నప్పుడు సమానంగా ఇవ్వాలి కదా. 50% మహిళలకి శాసనసభ్యత్వం ఉండాలి. మా పార్టీలో అది ప్రతిపాదన చేస్తున్నాం, వెడుతున్నాం ముందుకి. నదీ జల రక్షణ, భాషా పరిరక్షణ, దేవాలయ పరిరక్షణ, గోరక్షణ, ఉచిత వైద్యం, ఉచిత విద్య, 100 కులాల పైన అందరికీ కూడా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం, ఇవి చేయడానికి ముందుకు ఎడుతున్నాం. జరుగుతుంది తప్పకుండా. మనం దీంట్లో ఓటమితో ఎవడికో ఒకడికి దాని ప్రభావం ఒక పార్టీ మీద తీవ్రంగా ఉంటుంది. లేదు మేమే గెలిచాము మంచిది, లేదు ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఈ భాషని, సంస్కృతిని, దేవాలయ పరిరక్షణని కోరుకుంటున్నారు, నదీ జలాలు శుభ్రంగా ఉండాలనుకుంటున్నారు అని స్పష్టంగా సమాజానికి తెలుస్తుంది. నా ఆలోచనది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సార్ కుల రాజకీయాలు జరుగుతున్నాయి. అసలు ఈ కులాలు అనేవి పోవాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. దాని మీద ఏమన్నా పాట రాశారా? ఉన్నదండి, తప్పకుండా మీరు అడుగుతారని తెలుసు, తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రతి కులము కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదండి. కుల ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నారు, ఈ కుల ప్రాతిపదికన మంత్రిమండలిలో కూడా చేరుస్తున్నారు, కుల ప్రాతిపదికన కార్పొరేషన్లు పెడుతున్నారు, రకరకాలుగా
కుల ప్రాతినిధ్యం ఉన్నది. నేనేంటంటే ఏ కులం వారికైనా సరే నా సూచన ఏంటంటే, ఒక కవిగా ఈ పార్టీ దీన్ని ఏర్పాటు చేసి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, రేపు ఎన్నికల్లో నిలబడాలనుకుంటున్నటువంటి ఒక రాజకీయ అభ్యాసకుడిగా, రాజనీతి అభ్యాసకుడిగా, దీంట్లో మీ కులాన్ని మీరు ఎంత ఐకమత్యంతో బలపరుచుకుంటే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. లేదనంటే మిమ్మల్ని ఏ దేవుడు రక్షించలేడు. ఈ ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. దానికి మీ ఐకమత్యమే కారణం. ఆ ఐకమత్యానికి వెనకాల త్యాగం ఉండాలి. మీరు త్యాగం చేయాలంటే, నిలబడేవాడికి నైతికత ఉంటే త్యాగం చేయగలడు ఎవడన్నా. నిలబడేవాడికి నైతికత లేదనుకోండి, మేమేమో త్యాగాలు చేయాలిను, ఈ పనికి మాలిన వాడు నాయకుడా అనేటువంటి భావం వస్తుంది. అందుకని నాయకులు కూడా మంచితనాన్ని, నైతికతని, త్యాగాన్ని అలవర్చుకోవాలి. నేను చెప్పేది మాత్రం ఒకటే, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి ఇంకొకరి కాళ్ళకి దాన్ని తొడక్కండి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. అంబేద్కరు సాక్షిగా అసెంబ్లీకి రండి. ఏ కులానికి ఆ కులం ఎవరెస్టై ఎదగండి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి. మీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్పు, వాళ్ళ కొడుక్కిస్తారు లీడర్షిప్పు. మీ కొడుక్కి ఫీజు రియంబర్స్మెంటు, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. మీ కొడుక్కి షెడ్యూలో వర్క్మెన్షిప్పు, వాళ్ళ కొడుక్కి అదానీతో పార్ట్నర్షిప్పు. జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు. ఏకలవ్య శిష్యుడైన నీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైన వాళ్ళ కొడుకు లీడరు. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా పదవుల్లో ఉంటూ వాళ్ళు. ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు, గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు. వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చల్లా చెదురు. జాగ్రత్త పడకపోతే వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చల్లా చెదురు. వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీ అందరికీ లేనిది అదొక్కటి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. అంబేద్కరు సాక్షిగా అసెంబ్లీకి రండి. ఏ కులానికి ఆ కులం ఎవరెస్టై ఎదగండి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి. జై తెలుగు, జై జై తెలుగు. నిజంగా అసలు వీళ్ళలో యూనిటీ ఉంటే సార్, ఎవరైతే చిన్న కులస్తులు ఎవరైతే ఉన్నారో, చిన్న పెద్ద అనేది ఏం లేదు ఇక్కడ, డబ్బు మేజర్గా చూసుకోవాలి. అలా మీరు ఏ కంపారిజన్ మీకు చాలా ఒక్కటేనండి. ఈ పాట ఇవాళ మీ దగ్గర పాడుతున్న పాట శాశ్వతంగా భారతదేశ రాజకీయాలలో కులం ప్రస్తావన, వారసత్వ ప్రస్తావన ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. ఎందుకనంటే
మీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్, వాళ్ళ కొడుక్కి ఇస్తారు లీడర్షిప్. మీ కొడుక్కి ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. మీ కొడుక్కి షెడ్యూలో వర్క్మెన్షిప్, వాళ్ళ కొడుక్కి అదానీతో పార్ట్నర్షిప్. జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు. ఏకలవ్య శిష్యుడైనా మీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైనా వాళ్ళ కొడుకు లీడరు. రైట్. ఒక్కరోజు మీ ఓట్టని ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు. ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు, దేవుళ్ళనే గుళ్ళో దోచేస్తున్నారు. వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చెల్లా చెదురు. తెలుసుకోండి, వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చెల్లా చెదురు. వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీకు లేనిది అదొక్కటి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవరి కాళ్లకో తొడగద్దండి. మీ కులం బలాన్ని, అంటే ముష్టి చెప్పు చాలా బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. మీ కులం బలాన్ని ముష్టి చెప్పను చేసి బాబు ధర్మం అని ముష్టెత్తకండి. అంబేద్కర్ సాక్షిగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా 125 కులాల వాళ్ళు అసెంబ్లీకి రండి. ఏ కులానికి ఆ కులం ఎవరెస్ట్ అయ్యి ఎదగండి. ఇది నా ఆశయం. అదే జై తెలుగు నినాదం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం అండి. జై తెలుగు.